ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే ఫా వచ్చి మాయం లేదు మంత్రం లేదు అన్నట్లు వర్షాన్ని ఆపేస్తుంది కదా. దానివల్ల గ్రామంలో ఉన్న వాళ్ళకి ఇంకా హీరో అమ్మకి ఫా మీద ఉన్న కోపం తగ్గుతుంది. సో ఫా కోసం స్పెషల్గా ఏమైనా చెయ్యాలి అని అనుకుంటారు. ఇంకా నెక్స్ట్ డే తమాన్ని చూసారంటే ఫా ఉన్న ఆ ప్లేస్కి వెళ్ళి ఆంటీ తాతయ్య మిమ్మల్ని ఇంటికి రమ్మన్నారు అని చెప్పగా, ఎందుకురా ఏం విషయం అని అడిగినప్పుడు, మీరు రండి వచ్చి చూడండి అలానే కొత్త డ్రెస్ వేసుకొని రమ్మన్నారు అని చెప్పి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా ట్రెడిషనల్ గా డ్రెస్ వేసుకొని హీరో ఇంటికి వెళ్తుంది. హీరో అయితే బయటనే నిల్చొంటాడు. ఏం విషయం అని అడగ్గా, ఈరోజు నీకు ఒక బ్లెస్సింగ్ సెరిమోనీని అరేంజ్ చేశారు. ఇది నార్మల్ గా మా గ్రామంలో మేము ఇష్టపడే, లేకుంటే కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళకి పెద్దవాళ్ళందరూ కలిసి బ్లెస్సింగ్స్ ఇవ్వడం కోసం జరిగే ఒక ఈవెంట్. ఈ రోజు నీ కోసం అరేంజ్ చేశారు అని చెప్పగా, మన కోసం ఇదంతా చేస్తున్నారా అని చాలా ఖుషి అయి వెళ్ళి కూర్చుంటుంది. హీరో నాన్నని చూసారంటే ఏమో దారం లాంటిది పెట్టి పూజంతా చేసి ఆ దారాన్ని ఫా చేతికి అందరూ కట్టుంటారు. అప్పుడు హీరో అమ్మ కూడా ఫాకి కట్టామని వెళ్ళినప్పుడు ఫా వచ్చి, ఆంటీ ఒక నిమిషం, మీరు కట్టే ముందు నేను ఒకటి అడగాలి. నేను చేసింది చాలా పెద్ద తప్పు కదా, దానివల్ల మీరు నన్ను క్షమించేశారా అని అడుగుతుంది. అరే అదంతా నేను మర్చిపోయాను, నువ్వు నీ తప్పుని తెలుసుకున్నావు కదా, అది చాలు. నేను మాత్రమే కాదు, ఈ గ్రామంలో ఉన్న అందరూ నిన్ను యాక్సెప్ట్ చేసుకున్నారు. అందుకే ఈ ఈవెంట్ నీ కోసం అరేంజ్ చేశామనగా హీరోయిన్కి సంతోషంలో ఏడుపు వచ్చేస్తుంది. ఫాస్ట్గా హీరో అమ్మను హక్ చేసుకుంటుంది. అదంతా చూసినప్పుడు హీరోకి కూడా చాలానే హ్యాపీగా ఉంది. ఇంకా ఆ రోజు నైట్ చూసారంటే పార్టీ అంతా అరేంజ్ చేసింటారు. ఆ ఊర్లో ఉన్న అందరూ అంత బాగా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ హీరో మాత్రం వాళ్ళు చేసేదంతా చూస్తూ సైలెంట్ గా కూర్చోంటాడు. కాసేపు తర్వాత ఫా కూడా హీరో పక్కన వచ్చి కూర్చొని, అందరూ నాకు ఈ దారాన్ని కట్టున్నప్పుడు నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళావు అని అడిగినప్పుడు, నేను ఈ పార్టీ కోసం అరేంజ్మెంట్స్ చేయడానికి వెళ్ళాను అనగా, వెంటనే ఫాని చూస్తారంటే తన చేయిని చాపి, ఆంటీ చెప్పారు ఫ్యామిలీలో ఉన్న అందరూ కడితేనే నాకు అదృష్టం పెరుగుతుందంట, నువ్వు ఇంకా కట్టనే లేదు, ఇదిగో కట్టు అని ఇవ్వగా హీరో నవ్వుతుంటాడు. ఎందుకు ఇప్పుడు నవ్వుతున్నావు అని అడిగినప్పుడు, నువ్వు ఇదంతా ఎప్పటి నుండి నమ్ముతున్నావేంటి అని అడుగుతాడు. నమ్మితే ఏంటి, బానే కదా ఉంది, నువ్వు కట్టు అని చెప్పి చేయి చాపగా సరే అని హీరో కూడా కట్టామని చూసినప్పుడు కరెక్ట్గా హీరో నాన్న వచ్చేస్తాడు. అరే రే ఇద్దరు ఇక్కడే ఉన్నారా, రండి రండి డాన్స్ పార్టీ స్టార్ట్ అయిపోయింది, ఫాకి మన ఊరి డాన్స్ ని నేర్పించు బాబు అని చెప్తాడు. ఫా అయితే నన్ను వదిలే బాబు, నాకు అదంతా తెలీదు అన్నప్పుడు, చాలా ఈజీనే నేను నేర్పిస్తాను అని చెప్పి హీరో ఫా చెయ్యిని పట్టుకొని, ఫస్ట్ ఈ చెయ్యి ఇలా పట్టుకో, ఆ చెయ్యి అలా పట్టుకో అని చెప్పి సూపర్ గా నేర్పిస్తుంటాడు. ఫాకైతే అంత హ్యాపీగా ఉంది. ఇంక చూడాలి, అందరూ సూపర్గా డాన్స్ చేస్తుంటారు. అందులోనూ ఇది స్వాపింగ్ డాన్స్ లా ఉంది. ఎలా అంటే ఒక పర్సన్ నుండి ఇంకొక పర్సన్తో జాయిన్ అయి డాన్స్ వేయాలి. సో హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా చేస్తుంటుంది. ఒక రౌండ్ కంప్లీట్ అయిన తరువాత మళ్ళీ హీరోతో పేర్ అయ్యే టైం వస్తుంది కదా, అప్పుడు హీరో డాన్స్ వేస్తూ ఏమంటాడు, నేను చెప్పా కదా ఈజీగా ఉంటుంది అని, చూడు ఎంత బాగా చేస్తున్నావు అని చెప్పినప్పుడు, అలా అంతా ఏం కాదు, నేను చాలా స్మార్ట్ కదా అందుకే త్వరగా నేర్చుకున్నా అంటుంది. ఇలా వీళ్ళిద్దరూ ఇక్కడ డాన్స్ వేయడం చూడగానే కనింగ్కి కడుపు కాలిపోతుంది. వాళ్ళని మండిపడి చూస్తుంటుంది. అలానే నెక్స్ట్ రౌండ్ కి మళ్ళీ హీరో దగ్గర వెళ్ళే టైం వచ్చినప్పుడు కనింగ్ మధ్యలో వచ్చి తిను ఫా చేయి పట్టుకొని డాన్స్ వేస్తుంటుంది. నువ్వెందుకు వచ్చావని ఫా అడగ్గా, ఏం నీకు చాలా కష్టంగా ఉందా, ప్రిమ్తో మాత్రమే డాన్స్ వేస్తావా ఏంటి అని ఓవర్గా అర్చగా హీరోయిన్ మండిపడి, నీకు ఇదే పని అయిపోయింది అని కాళ్ళు తొక్కేస్తుంది. నన్నే తొక్కుతావా నువ్వు అని కనింగ్ ఫాని తొయ్యగా ఇలానే ఇద్దరు బాగా కొట్టుకుంటారు. హీరో ఒక పక్క ఫాని కంట్రోల్ చేస్తుంటాడు, అటుపక్క ఏమో హీరో అమ్మ నాన్న కనింగ్ని ఆపుతుంటారు. ఎలానో ఫైనలీ గొడవంతా కంప్లీట్ అయ్యి ఫా ఒంటరిగా చాలా టయర్డ్గా డల్గా కూర్చోన్నప్పుడు ఆ ఇద్దరు అబ్బాయిలు ఫా దగ్గర కళ్ళుని తీసుకుని వస్తారు. ఏంట్రా ఇది అని అడిగినప్పుడు, ఇదే మా ఊరి స్పెషల్ జ్యూస్, తాగారంటే మనసు హాయిగా ఉంటుంది అని చెప్పగా, ఏంబ్రా కొత్త కొత్తగా ఏమేమో చెప్తున్నారు, సరే ఇవ్వండి అని తీసి తాగితే, అరే నిజంగానే బాగుంది, ఇంకొంచెం ఇవ్వండి అని తీసి తాగుతూనే ఉంటుంది. ఫా అలా తాగడం హీరో చూసిస్తాడు. వెంటనే ఫా దగ్గరకు వెళ్ళి, అది నువ్వు తాగకు అంటాడు. ఎందుకు, బాగుంది కదా, అందులోనూ నేను చాలా ఆకలితో ఉన్నా, ఇదైనా తాగుతాను కదా అన్నప్పుడు హీరో చేయి పట్టుకొని స్టాప్ చేసి, నేను చెప్తే విను, ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, సో నువ్వు తాగకు అంటాడు. ఫస్ట్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఆ తరువాత కనింగ్ ఎగురుకుంటూ వచ్చి నన్ను టార్చర్ చేస్తుంది, చాలు నేను దెబ్బలు తినింది అన్నప్పుడు,
సరే ఓకే నీ ఇష్టం, ఏమో చేసుకో, నేను వెళ్తాను అని హీరో కొంచెం కోపంగానే వెళ్తాడు. కాసేపు తర్వాత సరే ఏం చేస్తుందో చూద్దామని వెళ్ళి చూస్తే స్టేజ్ పైకి డిస్కో డాన్స్ చేస్తుంటుంది. హీరో ఫాస్ట్ గా వచ్చి ఫాని స్టాప్ చేసి నువ్వు ఫస్ట్ ఇంటికి రా, వెళ్దామని పిలుస్తాడు. అరే నన్ను కాస్త ఫన్ చేయనివ్వు బాబు అన్నప్పుడు చాలు చాలు నువ్వు ఫన్ చేసింది, నువ్వు చాలా తాగావు అన్నప్పుడు నేను తాగనే లేదే, ఇప్పటి వరకు నేను తాగింది కూడా లేదు, ఇప్పుడు చూడు ఎలా స్ట్రైట్ గా నడుస్తాను అని చెప్పి కాళ్ళు తీసి పెడితే ఆ కాళ్ళు ఎక్కడో పోతుంటుంది. అంతేకాకుండా కింద కూడా పడింటుంది. అంతలో హీరో పట్టేసుకుంటాడు. నువ్వు రా వెళ్దామని పిలుస్తున్నప్పుడు కనిని చూసేస్తుంది. నేను కూడా తాగాను కదా, నువ్వు నన్ను కదా పిలుచుకుని వెళ్ళాలి, తనని ఎందుకు పిలుచుకుని వెళ్తున్నావని అడిగినప్పుడు ఆ ఇద్దరు అబ్బాయిల్లో ఒక అబ్బాయి వచ్చి నిన్ను నేను పిలుచుకుని వెళ్తాను రా అని చెప్పి వాడొక పక్క కనిని లాక్కుని వెళ్తుంటాడు. ఇక హీరో కూడా ఫాని సేఫ్ గా ఇంటికి పిలుచుకుని వెళ్ళిపోతాడు. ఇంతసేపు సైలెంట్ గా ఉన్న ఫా సడన్ గా కళ్ళు తెచ్చి నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నా, నాకు చాలా కొత్త ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, అంతెందుకు చాలా రిలేటివ్స్ కూడా ఉన్నారు, ఇంకా తరువాత నేను లోన్లీ అయినా అమ్మాయినే కాదు అంటుంది. హీరో నవ్వేసి ఎవరు నువ్వు లోన్లీ అయినా అమ్మాయా, అవును నీకేం తెలుసు, నాకంటూ ఉన్నది మా అన్న మాత్రమే, వాడు వెళ్ళిన తర్వాత నా లైఫ్లో ఎవరూ లేరు, నన్ను అర్థం చేసుకోవడానికి ఒక మనిషి కూడా లేరు, నీకు చూడు ఒక గ్రామమే ఉంది అన్నప్పుడు హీరో కూడా తన ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని ఇప్పుడు నీ కోసం కూడా ఒక గ్రామం ఉంది కదా అని చెప్పగా అవునవును మా అన్న ఆత్మనే నన్ను ఇక్కడికి పిలుచుకొని వచ్చినట్లు ఉంది అని మాట్లాడుతూ అలానే బెడ్ మీద పండుకొని నిద్రపోతుంటుంది. నేను నిద్రపోగానే హీరో పక్కనే కూర్చొని ఫాని 2 మినిట్స్ చూసి ఆ తరువాత ఆ దారాన్ని తీసి ఫా చేతికి కట్టాడు. ఫా నిద్రపోయింది అని అనుకునే కట్టింటాడు. కానీ తను సడన్ గా కళ్ళు తెరిచి హీరోని చూసి ఒకలా నవ్వగా హీరో ఏం తెలియనట్లు ఒక రియాక్షన్ ఇస్తుంటాడు. దీన్ని అప్పుడే కట్టిండొచ్చు కదా, ఎందుకు ఇంత డ్రామా అన్నప్పుడు నువ్వు ఎక్కువ తాగావనుకుంటా, ఊరికే నిద్రపో అని వాడు వెళ్తున్నప్పుడు ఫా వాడి చేయిని పట్టుకొని స్టాప్ చేసి ఇది మాత్రం చెప్పేసి వెళ్ళు, నాకు ఈ దారాన్ని కట్టేటప్పుడు నా కోసం ఏం ప్రే చేశావు అని అడుగుతుంది. హీరో వచ్చి అది ఏం ప్రే చేశాను, నువ్వు ఇలానే నార్మల్ గా ఉంటే బాగున్ను, మళ్ళీ ముందులా పిచ్చిదానివి అవ్వకూడదు అని వేడుకున్నా అంతే అంటాడు. అంతా అబద్ధం, నువ్వు ఏం చెప్పకు వెళ్ళు అని అలానే నిద్రపోతుంది. ఇంకా వీడు ఫా నిజంగానే నిద్రపోయింది అని అనుకొని ఫాని చూసి ఏం వేడుకున్నా, నిన్ను బాగా అర్థం చేసుకొని నీ మీద ప్రేమ చూపించే ఒక అబ్బాయి నీకు దక్కాలి అని వేడుకున్నా, నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వనట్లు నిన్ను చూసుకొని ఒక అబ్బాయి నీకు దక్కాలి అని వేడుకున్నా అంతే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరోయిన్ బయట రాగానే నిన్న ఫా వేసిన డాన్స్ స్టెప్స్ అంతా వేసి ఫుల్ ఫన్ చేస్తుంటారు ఆ ఇద్దరు అబ్బాయిలు. ఫాకైతే ఏం అర్థం కావడం లేదు. ఏం రా ఎందుకు ఇలా పిచ్చోళ్ళలా ఆడుతున్నారు అని అడిగినప్పుడు మేము పిచ్చోళ్ళా, మీరు వేసిన స్టెప్పే అండి ఇది అని చెప్పగా అప్పుడే లైట్ గా హీరోయిన్ కి నిన్న జరిగింది గుర్తొస్తుంది. వెంటనే ఒకలా షైగా ఫీల్ అయి హీరో కార్లో ఎక్కి కూర్చుంటుంది. వాడు అప్పుడే ఎక్కడికో వెళ్తున్నట్లు ఉన్నాడు. ఇప్పుడు ఫాని చూడగానే హే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడిగినప్పుడు ఫస్ట్ నువ్వు కార్ని తీ అంటుంది. నేను టౌన్ కి వెళ్తున్నా అంటాడు. నేను వస్తాను, ఫస్ట్ మీరు కార్ని తీయండి, నాకు ఒకలా ఉంది అని చాలా షైగానే ఫీల్ అవుతుంటుంది. సరే అని హీరో కూడా కార్ని స్టార్ట్ చేస్తాడు. కానీ నవ్వుతూనే డ్రైవ్ చేస్తుంటాడు. నవ్వకు ప్లీజ్ అన్నప్పుడు అవును నిన్న జరిగింది నీకు ఏం గుర్తులేదా ఏంటి అని హీరో అడగ్గా ఫా వెంటనే దీని గురించి ఓ మీరు నాకు ఒక మంచి అబ్బాయి దొరకాలి అని ప్రే చేశారే దాని గురించా అన్నట్లు అడిగి హీరోని టీస్ చేస్తుంటుంది. వాడైతే అలానే పట్టి దూరం తోస్తుంటాడు. అయినా హీరోయిన్ కావాలని సరే సరే వదలండి, మీకు చాలా ఎంబారసింగ్ గా ఉంది అని అనుకుంటున్నా, నేను ఇంక దీని గురించి మాట్లాడను అన్నట్లు ఫన్ చేస్తుంటుంది. ఇంకా కాసేపు తర్వాత అవును ఎక్కడికి వెళ్తున్నామని అడిగినప్పుడు నా ఫ్రెండ్ ఒకడు కాఫీ షాప్ పెట్టుకున్నాడు, వాడి దగ్గర ఎలా ఈ బీన్స్ ని కరెక్ట్ గా రోస్ట్ చేయాలి అని అడగాలి అని చెప్పి హీరో ఫ్రెండ్ షాప్ కి కూడా వెళ్ళిపోతారు. హీరో ఫ్రెండ్ కూడా అంతా నేర్పిస్తుంటాడు. ఆ టైంలోనే ఫా ఆ ప్లేస్ కి వచ్చేస్తుంది. స్మెల్ సూపర్ గా వస్తుంది కదా, ప్లీజ్ నాకు ఒక కాఫీ దొరుకుతుందా అని నవ్వుతూ అడగ్గా నీకు లేని కాఫీనా అన్నట్లు హీరో కూడా నవ్వుతూ నువ్వు వెళ్ళు నేను పంపిస్తాను అని వాడు నవ్వుతూ చెప్తాడు. ఓకే అని తను వెళ్ళిపోతుంది. కానీ హీరో ఇంకా కూడా అటు పక్కనే చూస్తూ నవ్వుతూ ఉండడం చూసి ఆ ఫ్రెండ్ కనిపెట్టిస్తాడు. రే ఏం రా జరుగుతుంది, ఊరికే నిజం చెప్పు అని అడగ్గా ఏంటి ఏం జరుగుతుంది అని హీరో కూడా ఏం తెలియనట్లు అడుగుతుంటాడు. ఏంటి ఏం జరుగుతుందినా, నువ్వు తనని చూసి అలా నవ్వడంలోనే తెలుస్తుంది కదా, ఏం కోపం అలానే ప్రేమగా మారిందా ఏంటి అని అడగ్గా
అలా అంతా ఏం లేదే అన్నట్లు హీరో మేనేజ్ చేస్తుంటాడు. ఇంకా అక్కడే కాఫీ తాగేసి ఇంటికి వెళ్తారు. ఇప్పుడు అందరూ కలిసి డిన్నర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అప్పుడప్పుడు హీరో, కనింగ్ ఇంకా తవాన్ ముగ్గురు కలిసి అప్పుడప్పుడు ట్రెక్కింగ్ అంతా వెళ్ళేవాళ్ళేమో. సో ఈ రోజు కూడా అలా వెళ్దాం అనుకుంటారు. అప్పుడు ఫా వెంటనే ట్రెక్కింగా, ప్లీజ్ ప్లీజ్ నన్ను పిలుచుకొని వెళ్ళండి, నేను వస్తాను అంటుంది. నువ్వంతా అసలు 4 అడుగులు కూడా నడవలేవు, సో ట్రెక్కింగ్ అంతా ఏం రాకు, ఇంట్లోనే ఉండు అని చెప్పి కనింగ్ ఎప్పటిలానే ఫాకి ఇరిటేట్ అయ్యేలానే మాట్లాడుతుంది. కానీ హీరో అమ్మ హీరో దగ్గర ఫా వస్తాను అంటుంది కదా, తనని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు అని చెప్పగా హీరో కూడా సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఇంకా తిన్న తరువాత అందరూ ట్రెక్కింగ్ కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. వెళ్లే దారిలో చాలా ఫ్లవర్స్ ఉండడం చూసేసి ఫా దాన్ని కోసుకుందామని వెళ్ళినప్పుడు హీరో చూసేసి హే హే దాన్ని కోయకో అని అరుస్తాడు. ఎందుకు బాబు ఏమైంది, బాగుంది కదా అన్నప్పుడు ఇది మనది కాదు, మనం ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఈ అడవి ఎలా ఉందో వచ్చేటప్పుడు కూడా అలానే ఉండాలి అని చెప్పి ఒకలా టెర్రర్ గా చెప్పేసి వెళ్తాడు. పా భలే స్ట్రిక్ట్ ఆఫీసర్, ఫోటో అయినా తీసుకోవచ్చా అని చెప్పి తీసుకొని ఇంకా కొంచెం దూరం వెళ్తారు. ఫాకి అయితే అంతే, అప్పుడే తన వల్ల కావడం లేదు. అయ్యో దేవుడా నా వల్ల కాదు ఇంకా అని టయర్డ్ అయినప్పుడు హీరో వచ్చి ఫాకి హెల్ప్ చేయడం కోసం చేయి చాపుతాడు. చేయి పట్టుకొని నడుచు అన్నట్లు ఫా కూడా అమ్మయ్యా అని చేయి పట్టుకుందామని చూస్తుంది. అంతలో కనింగ్ చూసేస్తుంది. నాకు తెలుసే, నేను చెప్పా కదా నువ్వు 4 అడుగులు కూడా వేయలేవు అని, ఊరికే ఇంట్లోనే ఉండిండొచ్చు కదా అని తిట్టడం స్టార్ట్ చేయగా తల్లి చాలు ఆపు అని హీరో చేయిని పట్టుకోకుండానే నేనే వస్తాను, నేనే నడుస్తాను అని కష్టపడి నడుచుకుంటూ వెళ్తుంది. హీరో అయితే ఒక కట్టెని తీసిచ్చి ఇదిగో దీని హెల్ప్ తో నడిచావు అంటే ఈజీగా ఉంటుంది అనగా ఫా కూడా తీసుకొని కష్టపడి ఊగుతూ నడుస్తుంటుంది. అయినా తన వల్ల అస్సలు కావడం లేదు. అలానే అటుపక్క ఉన్న ఒక రాయి మీద కూర్చొనేస్తుంది. ఇంకా హీరో వచ్చి ఇదిగో నీళ్లు తాగు అని ఇస్తాడు. ఫా కూడా అమ్మయ్యా అని చెప్పి ఫాస్ట్ గా నీళ్ళని తాగేసి చాలా థ్యాంక్స్ బాబు అన్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. చాలా టయర్డ్గా ఉంది, నా లైఫ్లోనే నేను ఇంత దూరం నడిచింది లేదు అన్నప్పుడు హీరో నవ్వుతుంటాడు. నా వల్ల అస్సలు కాదు, నేను ఊరికే ఇక్కడే కూర్చుంటాను, మీరు వెళ్ళేసి రండి, వచ్చేటప్పుడు నన్ను పికప్ చేసుకోండి అని చెప్పగా మేము రిటర్న్ వచ్చేటప్పుడు వేరొక దారిలో వస్తాము, ఇంకా కొద్ది దూరం మాత్రమే, ఆ తర్వాత మంచి మంచి ప్లేసెస్ అంతా వస్తుంది, నువ్వు రా అని చెప్పి లేచి నిలబడి మళ్ళీ హీరోయిన్కి చేయిస్తాడు. కానీ ఫాని చూసారంటే ఏం వద్దు బాబు, ఆ తరువాత కనింగ్ వచ్చేస్తుంది అని చెప్పి ఆ కట్టి పట్టుకొని నడుస్తూ వెళ్తుంది. ఇంకా కాసేపు తరువాత ఈ మౌంటైన్స్ ఉన్న ప్లేస్ వస్తుంది. ఫాకి ఇప్పుడే ఒక ఎనర్జీ వస్తుంది. ఏ సూపర్గా ఉంది అని చూస్తున్నప్పుడు నేను ఇంకొక రోజు నిన్ను ఇక్కడికి పిలుచుకొని రానా అని హీరో అడిగినప్పుడు ఖచ్చితంగా అన్నట్లు చెప్పి అప్పుడు కూడా ఇలా నడిచే రావాలా ఏంటి అని అడుగుతుంది. అవును అన్నప్పుడు అయితే ఇక్కడికి వద్దులే, మనం వేరొక ప్లాన్ వేద్దామన్నట్లు ఫా చెప్తుంటుంది. ఇంకా ఫా తవాన్తో కలిసి ఫొటోస్ అంతా తీసుకుంటుంటుంది. కానీ చూసేసి నన్ను ప్రిన్ని కూడా ఒక ఫోటో తీయని ఫాస్ట్గా వెళ్ళి ప్రిన్ చేయి పట్టుకొని తీ అనగా ఇదిగో తీస్తానుండే అని చెప్పి 1 2 3 1 2 3 అని ఫాస్ట్గా ఫోటో తీస్తుంటుంది. ఇంకా కనింగ్ కూడా ఫోన్ తీసి చూస్తుంది. ఒక్క ఫోటోలో కూడా కనింగ్ మంచిగా పడిండదు, అన్ని ఫొటోస్లోనూ కళ్ళు మూసేసి ఉంటుంది. బా భలే తీసావులే, నీ ముఖంలా తీసిండావు, ప్రిన్ చూడు తిను ఎలా తీసింది అని ఫోన్ని హీరో దగ్గర ఇవ్వగా హీరో కూడా ఆ ఫొటోస్ అన్నింటినీ స్క్రోల్ చేసి చూస్తున్నప్పుడు అప్పుడే ఫా తవాన్ ఫోటో తీసుకున్నారు కదా, ఆ ఫొటోస్ని చూస్తాడు. కానీ ఆ ఫొటోస్ అన్నింటిలోనూ హీరో కూడా కవర్ అయింటాడు. ఫా కావాలని అలా తీసిండాది అని హీరోకి అర్థమైనట్లు ఉంది. సో ఫాని చూసి ఒకలా నవ్వుతుంటాడు. కాసేపు తర్వాత హీరో సరే రండి మనం తినడానికి వెళ్దామని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు ఫా వచ్చి 1 నిమిషం అని చెప్పి పిలుస్తుంది. ఏమి అన్నం వద్దా, చాలా సంతోషం అన్నట్లు కనింగ్ చెప్పగా లేదు నేను నీళ్ళు ఎక్కువ తాగేశాను అని అనుకుంటా అని ఒకలా ఇబ్బందిగా ఫీల్ అవ్వగా హీరో కనింగ్ని పంపిస్తాడు. అంతా నా టైం, తవాన్ చిన్న పిల్లాడా లేదంటే నువ్వా, నీకంతా నేను ఈ పని చేయాల్సి వస్తుంది కదా అని వాగుతూ వెళ్ళగా బాబా ఆ నోరు కాసేపు సైలెంట్ గా ఉండదా, ఇక్కడే ఉండు నేను వచ్చేస్తాను అని కొంచెం దూరంగా ఫా వెళ్తుంది. అప్పుడే కని అక్కడ ఉన్న తేనెటీగల్ని చూస్తుంది. అరే సూపర్ ఐడియా అని చెప్పి ఆ తేనెటీగల మీద రాయి వేయగా కరెక్ట్ గా హీరోయిన్ ముందే అది కింద పడిపోతుంది. ఆ సౌండ్ వినే హీరోయిన్ భయపడి అరుస్తుంటుంది. అంతే అంతలో ఆ తేనెటీగలన్నీ హీరోయిన్ ని రౌండప్ చేసేస్తుంది. ఇప్పుడు అలానే అరుస్తూ ఎటుపక్క వెళ్తున్నామని కూడా చూడకుండా వేరొక దారిలో వెళ్తుంటుంది. ఇక్కడ కనింగ్ అయితే హీరోయిన్ అరిచే సౌండ్ విని బాగా నవ్వేసి సరే ఈ రోజుటికి ఇది చాలు అని చెప్పి ఫాని పిలుచుకొని వెళ్దామని చెప్పి వెళ్తే ఫా కనిపించడం లేదు.
కనింగ్ అయితే భయపడిపోతుంది. ఫా ఫా అని చెప్పి అరుస్తుంది. కానీ ఫా కనిపించడమే లేదు. ఏమంటే ఫా ఎక్కడో దారి తప్పి వేరొక రూట్లోకి వెళ్ళిపోయింటుంది. ఫాకి కనింగ్ అరచడం వినిపించడం లేదు. కనింగ్కి ఫా అరచడం వినిపించడం లేదు. ఇంకా తరువాత టైం వేస్ట్ చేయకూడదు అని హీరో దగ్గర చెప్పడానికి వెళ్తుంది. కనింగ్ ఇలా ఒంటరిగా రావడం చూసి హీరో టెన్షన్ అయి, ఎందుకు నువ్వు మాత్రం వస్తున్నావు, ఫా ఎక్కడా అని అడగ్గా తను ఇలా కనిపించడం లేదు అని చెప్పగా వెంటనే హీరో కూడా ఫాని వెతుక్కుంటూ వెళ్తే అక్కడ తేనెటీగలు పడి ఉండడం చూడగానే కనింగే ఏమో చేసినట్లు ఉంది అని అర్థం చేసుకుని ఇదెలా కింద పడింది అని అడిగినప్పుడు అది అదే పడింటుంది, నాకు తెలీదు అన్నట్లు చెప్తుంది. సరే నువ్వు తవాన్ని పిలుచుకొని ఇంటికి వెళ్ళు, నేను ఫాని ఎలా అయినా కనిపెట్టి పిలుచుకొని వచ్చేస్తాను అనగా తవాన్ కూడా అవును మామయ్య, ఆంటీని త్వరగా కనిపెట్టి పిలుచుకొని వచ్చేయండి, నాకు చాలా భయంగా ఉంది, మేము ఇంటికి వెళ్తాము అని తవాన్ కనింగ్ ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈ ఫాని చూసారంటే దారి తప్పి ఎటుపక్క వెళ్లాలో తెలియక వెళ్తుంటుంది. కానీ ఎటుపక్క వెళ్ళినా తిరిగి తిరిగి చివరికి ఒకే ప్లేస్ లోనే వచ్చి నిల్చో ఉంటుంది. ఇప్పుడే కదా ఈ చెట్టుని చూసాం, అది ఇది ఒకటేనా, ఏం అర్థం కాలేదే అని అనుకొని ఇప్పుడు ఒక రాయిని తీసి అందులో తన పేరుని రాస్తుంటుంది ఒక మార్క్లా. ఆ టైంలోనే ఫాకి ఎవరో మనుషులు మాట్లాడుతున్నట్లు సౌండ్ వినిపిస్తుంది. అంతే చాలా ఖుషిగా సౌండ్ వినిపించే సైడ్ పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. ఇప్పుడు ఆ సౌండ్ ఎక్కడా అని చూస్తే ఆ అడవిలో కొంతమంది రౌడీలు ఈ డ్రగ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. అప్పుడు ఒకతను త్వరగా కానియండ్రా, పోయినసారిలా ఎవరైనా వచ్చి చూడబోతాడు అన్నప్పుడు ఇంకొకడు ఏమంటాడు, అన్నా వదలండి, మనం ఆ చూసిన వాణ్ణి చంపేశాం కదా, ఇప్పుడు ఎవడైనా చూశాడు అంటే వాణ్ణి చంపేద్దామంటాడు. కానీ అదంతా తెలియని హీరోయిన్ వాళ్ళ దగ్గర బలి అవ్వడానికి వెళ్తుంటుంది. వాళ్ళని కూడా చూసేస్తుంది. సంతోషంలో హలో అని చెప్పి అరుస్తుంది. అంతలో హీరో వచ్చి ఫాని స్టాప్ చేసేస్తాడు. హీరోని చూసిన తరువాతనే ఫాకి ప్రాణం తిరిగి వస్తుంది. వచ్చేసారా, అమ్మయ్య రండి వెళ్దాం, హెల్ప్ అడుగుదామని చెప్పగా అదంతా ఏం వద్దు, వాళ్ళంతా డ్రగ్ డీల్ చేసేవాళ్ళు అని చెప్పగా ఏం చెప్పారు, డ్రగ్ డీలర్సా అని గట్టిగా అర్చగా ఇక్కడ ఈ రౌడీలకి ఆల్రెడీ హీరోయిన్ నచ్చినప్పుడే ఒక సౌండ్ వినిపించుంటుంది. ఒకడు అడుగుతాడు, నీకేమైనా వినిపించిందారా అన్నప్పుడు అవును నాకు ఒక అమ్మాయి వాయిస్ వినిపించింది అనగా అందరికీ డౌట్ వచ్చేస్తుంది. అయితే ఎవరో ఉన్నారా రండి అని చెప్పి హీరోని ఫాని తరుముకుంటారు. వీళ్ళిద్దరూ వాళ్ళ చేతికి చిక్కకుండా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు ఫా హ్యాండ్ బ్యాగ్ ఒక చెట్టుకి తగులుకొనేస్తుంది. దానికే ప్రాణం పోయేలా అరుస్తుంది. ఏమైంది అని హీరో బెదిరిపోయి అడిగితే నా బ్యాగ్ అక్కడ తగులుకుంది, తీసుకొచ్చేస్తా అంటుంది. హీరో అయితే అందులో ముఖ్యమైనది ఏమైనా పెట్టుకున్నావా అని అడగ్గా ఉంది అంటుంది. ఏముంది అని అడిగితే అదా 4 టిష్యూ పేపర్ ఇంకా సన్ స్క్రీన్ దాని లోపలనే ఉంది, నేను తీసుకుని వచ్చేస్తాను అని వెళ్తుంటుంది. హీరో టెన్షన్ అయి చేయి పట్టుకొని నీకు నీ ప్రాణం ముఖ్యమా లేదంటే నీ డబ్బు ముఖ్యమా అని అడగ్గా ప్రాణమే అని చెప్తుంది. అయితే మర్యాదగా నాతో పాటు రా అని చెప్పి ఫా చేయిని పట్టుకొని పిలుచుకొని వెళ్ళి ఒక చెట్టు దగ్గర దాక్కుంటారు. ఏమంటే ఏ సైడ్ వెళ్ళినా రౌడీలుంటారు. ఫా అయితే చాలా భయపడుతుంటుంది. మనం తప్పించుకుంటాం కదా అని పాపంగా అడుగుతుంటుంది. హీరోకి అయితే ఫాని అలా చూస్తున్నప్పుడు చాలానే బాధగా ఉంది. అదంతా మనం తప్పించుకుంటాము అని చెప్పేసి హీరోయిన్ చెయ్యిని చూస్తే షివర్ అవుతుంటుంది. సో చెయ్యి పట్టుకుందామని చెప్పి పట్టుకుంటాడు. కానీ ఫా అరుస్తుంది. ఏమని చూస్తే ఫా చెయ్యంతా తేనెటీగలు ఖర్చు పెట్టింటుంది. సో వీళ్ళిద్దరూ ఇక్కడ ఇలా మాట్లాడుతున్నప్పుడే అక్కడ ఒకడు గన్ పట్టుకొని వచ్చేస్తాడు. నేను మిమ్మల్ని చూసేశాను, మర్యాదగా బయట చేయండి అంటాడు. ఏం బాబు వాడు అలా చెప్తున్నాడు అని ఫా చూసినప్పుడు అదంతా ఏం లేదు, సైలెంట్ గా ఉండు అన్నప్పుడు ఫా క్యాజువల్ గా అటుపక్క పైకి తిరిగి చూడగా వాళ్ళు కూర్చొన్న ఆ చెట్టు పైన ఒక పెద్ద పాము వెళ్తుంటుంది. దాన్ని చూడగానే భయపడి ఫా గట్టిగా అరచగా అంతే ఆ రౌడీ కనిపెట్టేస్తాడు. వచ్చేసే బయట వచ్చేసే, నేను నిన్ను చూసేశాను, రాలేదు అంటే నేను షూట్ చేసేస్తాను అన్నప్పుడు ఇప్పుడు ఫా మాత్రం లేసొస్తుంది. నేనే నన్ను వదిలేయండి, నేను మీకు ఎంత డబ్బులు కావాలన్నా ఫోన్ పే చేస్తాను అంటుంది. వాడైతే నీ డబ్బులు ఎవరికి కావాలి అసలు, అవును నీతో పాటు ఒకడున్నాడు కదా వాడెక్కడా అని అడిగినప్పుడు ఇంకొకడా లేడు కదా నేను మాత్రమే కదా అన్నప్పుడు నేను చూశాను, నిజం చెప్పు లేదంటే కాల్ చేస్తాను అని చెప్తాడు. కానీ ఫా అయితే వాడికి కాలేలానే మాట్లాడగా నువ్వు ఊరికి చనిపో, తలనొప్పి అని చెప్పి ట్రిగ్గర్ ని ప్రెస్ చేసేలా వెళ్తాడు. అంతలో హీరో వెనకాల నుండి వచ్చి వాడిని కొట్టి వాడి దగ్గర ఉన్న గన్ని కూడా తీసేసుకుంటాడు. మా దగ్గరికి వస్తే కాల్ చేస్తాను అన్నప్పుడు ఆ రౌడీ ఏమ్రా అంటే భయపడినంటున్నాడు. ఎక్కడా కాల్చి చూద్దాం, ఏం బొమ్మల గన్ అనుకున్నావా ఏంటి అని చెప్పగా హీరో సడన్ గా చెయ్యి మీదనే కాల్ చేస్తాడు. ఇంకా వెంటనే హీరోయిన్ ని పిలుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
ఇంకా గన్ సౌండ్ వినిపించి మిగతా రౌడీలు కూడా ఆ ప్లేస్ కి వచ్చేస్తారు. కానీ హీరో పెట్టుకున్న గన్ లో బుల్లెట్స్ లేవు. అంతేకాకుండా వాళ్ళు తప్పించుకోవడానికి దారి కూడా లేదు. ఏమంటే అటుపక్క ఒక వాటర్ ఫాల్స్ ఉంది. ఫాక్ అయితే ఏడుపుస్తుంటుంది. ఇప్పుడు మనం ఏం చేసేది? మనల్ని కాల్ చేస్తారా ఏంటి అని అడిగితే హీరో ఒకలా చూస్తూ నిల్చుంటాడు. నువ్వెందుకు ఇలా చూస్తున్నావు? నువ్వు చూడడం చూస్తుంటే ఆ నీళ్ళల్లో దూకమని చెప్పేలా కదా ఉన్నావు అని చెప్పగా వేరే దారి లేదు, రిస్కే అన్నప్పుడు చావమంటావా ఏంటి అని అడుగుతుంది. హీరో అయితే ఫా చేయి పట్టుకొని నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అని సీరియస్ గా అడుగుతాడు. ఫా కూడా నమ్ముతా అన్నట్లు కళ్ళతోనే చెప్పగా ఇప్పుడు తన చెయ్యిని టైట్ గా పట్టుకొని ఇద్దరు నీళ్ళల్లో దూకిస్తారు. వాడికైతే ఈత వచ్చు కదా, సో హీరోకి ఏం కాలేదు. ఫా మాత్రం ఎప్పటిలానే ఫుల్ గా నీళ్లు తాగేసి పడి ఉంటుంది. హీరో కూడా నార్మల్ గా చేసే ప్రొసీజర్ అంతా చేసి చూస్తాడు. కానీ ఫా కళ్ళు తెచ్చేలానే లేదు. సరే ఇంకా మెథడ్ ని చేయాల్సిందే అని చెప్పి ఆ మెథడ్ ని యూజ్ చేసి నీళ్ళనంతా బయటకు తీయగా ఫా కూడా కళ్ళు తెచ్చి చూస్తుంది. హీరోని చూడగానే చావు దగ్గరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినట్లు చాలా ఎమోషనల్ అయి వాణ్ణి హక్ చేసుకోగా హీరో కూడా ఫాని హక్ చేసుకొని అలానే చిన్న పాపను చూసుకుంటున్నట్లు చాలా ప్యాంపర్ చేస్తుంటాడు. నేను చాలా భయపడిపోయాను, నీకు ఏం కాలేదు కదా, ఈ రోజు పొద్దున్నుంచి నీ గురించి తలుచుకొని నేను భయపడుతున్నా అన్నప్పుడు అప్పుడే ఫాకి అంతా గుర్తొస్తుంది. ఏమంటే పొద్దున హీరో ఫాకి చెయ్యి ఇవ్వడం, ఆ తరువాత తాగడానికి నీళ్ళు ఇవ్వడం, ఇప్పుడు నీళ్ళల్లో దూకేటప్పుడు కూడా చెయ్యిని పట్టుకుంది, ఇప్పుడు హక్ చేసుకుంది అని అన్నింటినీ తలుచుకున్నప్పుడు ఫాకి ఒకలా డిఫరెంట్ అయిన ఫీలింగ్ గా ఉంది. సరే మనం ఇంటికి వెళ్ళిపోదామని ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఫా వల్ల అయితే అస్సలు కావడం లేదు. నేనే ప్రాణం పోయి ఇప్పుడే తిరిగి వచ్చాను, మళ్ళీ నన్ను ఇలా నడిపించి ఉన్న ప్రాణం పోయేలా ఉంది కదా అని చెప్పగా హీరో వెంటనే ఏం ఆలోచించలేదు. వెంటనే తన ముందు కూర్చొని నా మీద ఎక్కువ అంటాడు. హీరోయిన్ కూడా సరే నడవడం కంటే ఇది మంచి ఆప్షన్ అని చెప్పి జాలీగా వాడి మీద ఎక్కి సెటిల్ అయిపోతుంది. ఈ ట్రిప్ కంప్లీట్ అయ్యి ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఒక లవ్ ఫీల్ తోనే ఇద్దరు వెళ్తుంటారు. ఇంతసేపు వాడి మీద బాగా కూర్చొనేసి ఇప్పుడేమ్రా అంటే ఊరొచ్చేసింది కదా, నన్ను వదులు, నేను నడుస్తాను అంటుంది. హీరో కూడా ఫాని దించేసి అలానే చూస్తుంటాడు. ఇద్దరు కాసేపు కళ్ళతోనే లవ్ చేసుకుంటారు. ఆ టైంలోనే ఇక్కడ తమాన్ని చూసారంటే మావయ్య ఆంటీ ఇంకా రాలేదేంటి, నేనెళ్ళి వాళ్ళని పిలుచుకొని వస్తాను అని చెప్పి పరుగులు తీస్తుంటాడు. అరే ఉండురా వచ్చేస్తారు అని వాణ్ణి పట్టుకొని ఓదార్చుతున్నప్పుడు తమానైతే చాలా భయపడుతుంటాడు. ఫా ఆంటీని నేను చూడాలి, వాళ్ళు తిరిగి నా దగ్గరకు వచ్చేస్తారా అని ఏడుస్తూనే ఉంటాడు. ఆ టైంలోనే ఫా హీరో ఇద్దరు జంటగా నడుచుకుంటూ వస్తుంటారు. వాళ్ళని చూడగానే అందరూ ఫా ప్రిన్ వచ్చేసారు అని చెప్పగా తమాన్ ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. వెళ్ళిన వేగానికి ఫాని హక్ చేసుకొని ఫుల్ గా ఏడుస్తుంటాడు. ఫా కూడా ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి ప్రేమ ఆప్యాయతను ఫీల్ అయిండదు కదా, సో తను కూడా చాలానే ఎమోషనల్ అవుతుంది. తమాన్ ఏం లేదురా ఆంటీ వచ్చేసా కదా అన్నప్పుడు తమాని చూసారంటే ఇలానే అమ్మా నాన్న నన్ను వదిలి వెళ్ళారు, ఆ తరువాత వాళ్ళు నా దగ్గరకు రానే లేదు, అందుకే నేను చాలా భయపడిపోయా ఆంటీ, మీరెవరూ నన్ను వదిలి వెళ్ళిపోరు కదా అని అడగ్గా హీరో వెంటనే తమాన్ నేను ఆల్రెడీ నీకు ప్రామిస్ చేసి ఇచ్చాను కదా, నేనెప్పుడు నీతోనే ఉంటానురా అని వాణ్ణి ఓదార్చగా ఇంకో పక్క ఫా కూడా వాణ్ణి హక్ చేసుకుని ఓదార్చగా హీరో ఇద్దరిని ఒకలా ఎమోషనల్ గా చూస్తుంటాడు. హీరో అమ్మ నాన్నకి అయితే తమాన్ ఫా మీద హీరో మీద అంత ప్రేమగా ఉండడం చూసినప్పుడు వాళ్ళకైతే ఒక ఫ్యామిలీని చూస్తున్నట్లే ఫీల్ అవుతుంది. ఇంకా హీరో అమ్మ నాన్న అయితే అవును నువ్వు ఎలా అక్కడ అడవిలో తప్పిపోయావా అని అడగ్గా హీరో వెంటనే కన్నింగ్ని కోపంగా చూస్తుంటాడు. అయ్యో చూస్తున్నాడే అని అనుకొని సరే మనమే చెప్పేద్దామని చెప్పి అది ఆంటీ అని స్టార్ట్ చేస్తుంది. అంతలో ఫాని చూసారంటే అదేం లేదా ఆంటీ, నేనే దారి తప్పి వెళ్ళిపోయాను అని చెప్పగా హీరో చూస్తాడు. అంత మంచిదానివా నువ్వు అన్నట్లు. ఇంకా కన్నింగ్కి కూడా ఒకలా గిల్టీగా ఉంటుంది. ఏం తిను నా మీద చెప్పలేదు అని హీరో దగ్గరకు వెళ్ళి సారీ అని చెప్పగా నా దగ్గర సారీ అడగకు, వెళ్ళి ఎవరి దగ్గర అడగాలో వాళ్ళ దగ్గర అడుగు, ఎందుకంటే నువ్వే ఆ తేనెటీగల మీద రాయి వేసావు అని నాకు బాగానే తెలుసు అనగా కన్నింగ్ తన తప్పుని తెలుసుకుంటుంది. సో వెంటనే ఫాని చూడటానికి వెళ్తుంది. ఏం మేడం ఇటుపక్క అని ఫా అడగ్గా కన్నింగ్ని చూడాలి, ఎలా స్టార్ట్ చేయాలో తెలియక దొచ్చి అని సాగదీస్తూనే ఉంటుంది తప్ప చెప్పడమే లేదు.
ఏంటి ఏమైంది అని అడిగినప్పుడు అది నన్ను క్షమించు అంతే అంటుంది. అరే ఏం చెప్తున్నావు? ఒకవేళ నా చెవులకి తప్పుగా వినిపిస్తుందా ఏంటి? నిజంగా నువ్వేనా సారీ అడిగింది ఏంటి అని ఫన్ చేయగా ఓవర్గా చేయకు. అవును నువ్వెందుకు ఆంటీ అంకుల్ దగ్గర నన్ను తగిలించలేదు అని అడుగుతుంది. మర్చిపోయాను, కావాలంటే ఇప్పుడు వెళ్ళి చెప్పనా ఏంటి అన్నప్పుడు వద్దు వద్దు ఎవరి దగ్గర చెప్పకు, నువ్వు చెప్పకుండా ఉండిందే పెద్ద విషయం, చెప్పు నేనేం చెయ్యాలి ఇప్పుడు అని అడిగినప్పుడు అవును నువ్వు నాకొకటి చెయ్యాలి, ఇంకా నువ్వు నాతో గొడవ పడకూడదు, ఆ తరువాత నాతో ఫ్రెండ్ అయిపోవాలి ఓకేనే కదా అని హీరోయిన్ చేయి చాపగా ఫ్రెండ్సా అని చెప్పి చాలా ఆలోచించి సరే ఓకే అని చేయిస్తున్నప్పుడు కానీ ఒకటి, నువ్వు నా ఫ్రెండ్ అయిపోయావని నేను ప్రిన్ని అంతా నీ కోసం వదలను అంటుంది. ఎవరికి కావాలి నీ ప్రిన్ అన్నట్లు మంచి అమ్మాయిలానే మాట్లాడేసి చెయ్యి ఇచ్చేలా వెళ్ళి సడన్ గా చెయ్యిని దూరం తీసి కానీ నీ ప్రిన్నే నన్ను వెతుక్కుంటూ వస్తే నేనేం చెయ్యలేను అంటుంది. ఏంటి నా ప్రిన్ నిన్ను వెతుక్కుంటూ వస్తాడా? ఛాన్సే లేదు, అలా వచ్చాడే అనుకో నేనే ఈ పోటీల నుండి దూరం వెళ్ళిపోతాను అని ఇద్దరూ డీల్ వేసుకుంటారు. ఇంకా ఆ రోజు నైట్ నిద్రపోదామని రెడీ అవుతున్నప్పుడు ఎవరో డోర్ ని నాక్ చేస్తారు. ఎవరో అని ఓపెన్ చేస్తే హీరో వచ్చింటాడు. ఏం ఈ టైంలో అని అడిగినప్పుడు కనింగ్ వచ్చిందా అని అడుగుతాడు. అవును వచ్చింది అన్నప్పుడు తను చాలా చిన్న అమ్మాయి అలా తెలియకుండా చేసింటుంది, నువ్వేం పెద్దగా తీసుకోకు అంటాడు. ఓ నీ గర్ల్ ఫ్రెండ్ కోసం సపోర్ట్ చేయడానికి వచ్చారా అని చెప్పగా టెన్షన్ అవుతాడు. ఎన్నిసార్లు చెప్పేది తను నా గర్ల్ ఫ్రెండ్ కాదు అని అన్నప్పుడు ఏం తను చాలా క్యూట్ గా బానే కదా ఉంది అని కావాలని వాడి నోటి ద్వారానే ఏమైనా రప్పించాలి అని చూస్తుంది. హీరో కూడా తను నా టైప్ కాదు, అలాంటి అమ్మాయిలు నాకు ఇష్టం లేదు అంటాడు. సరే అయితే సార్కి ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారేంటి అని అలానే నైస్గా అడిగితే హీరో సమాధానం ఏం చెప్పకుండా ఫానే చూస్తూ ఉంటాడు. చెప్తేనే కదా తెలుస్తుంది, ఏం బాబు చెప్పు అని అడిగినప్పుడు అవును నీ చెయ్యి ఇప్పుడు ఎలా ఉంది? తేనెటీగలు కుట్టేసింది కదా, మందు తీసుకుని వచ్చాను అని చెప్పి ఇప్పటిలానే చాలా కేరింగ్ గా ఫాకి మందు వేస్తుంటాడు. ఫా అయితే టోటల్ గా వాడికి పడిపోయింది. ఇప్పుడు వాడిని చూసి చాలా థ్యాంక్స్ అని చెప్పగా అరే ఇందులో ఏముంది, మా నాన్న హెర్బల్ డాక్టరే కదా అందుకే మందు తీసుకొని వచ్చాను అని చెప్పగా నేను దీనికి మాత్రమే చెప్పడం లేదు, ఈరోజు మీరు చేసిన అన్ని విషయాలకి కలిపి అంటుంది. హీరో కూడా ఫాని చూసి నేను కూడా నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి, నువ్వు నన్ను నమ్మావు కదా అందుకే నన్ను నమ్మి నీళ్ళలో దూకావు, అందులోనూ నీకేం కాలేదు, దానికే నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నా లైఫ్లో ఇంకొక ముఖ్యమైన వ్యక్తిని నేను మిస్ చేసుకోవాలి అని అనుకోవడం లేదు అంటాడు. అంతే ఫాకి ఒకటే బటర్ఫ్లైస్ అంత హ్యాపీగా నవ్వుతూ నేను మీ లైఫ్లో అంత ముఖ్యమైన పర్సనా అని అడిగినప్పుడు ఇలా అడగగానే హీరో ఇప్పుడేం చెప్పేది అని ఆలోచించినోడు అది నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ చెల్లి కదా అందుకే అంటాడు. అంతేనా అని కొంచెం దగ్గరగా వెళ్తుంది. ఇంకేమని ఆలోచించినోడు అవునవును నువ్వు నా తవాన్కి ఫేవరెట్ ఆంటీ కదా అని చెప్పగా అంతేనా అని మళ్ళీ ఇంకా దగ్గరగా వెళ్తుంది. అంతే హీరో తడబడి ఫాస్ట్ గా అక్కడి నుండి లేచినప్పుడు పక్కన ఉన్న దీపం కింద పడి ఆ టేబుల్ అంటుకోవడం స్టార్ట్ అవుతుంది. వెంటనే హీరో ఫాని సేఫ్ గా అటుపక్క నిలబెట్టాడు. కానీ ఫాకి లైట్ గానే చెయ్యికి వేడి తగిలింటుంది. దాన్ని చూడగానే అక్కడ కాలితే ఇక్కడ నొప్పిగా ఉంటుంది అన్నట్లు భయపడి నీ చేతికి ఏమైనా దెబ్బ తగిలిందా ఏంటి అని అడిగినప్పుడు లేదు లేదు చిన్న దెబ్బ అంతే అని చెప్తుంది. ఏంటి ఇది చిన్న దెబ్బనా, ఉండు ఒక నిమిషం అని చెప్పి ఆనియన్ లాంటిది ఏమో తీసి అప్లై చేస్తుంటాడు. ఆల్రెడీ వాడికి పడిపోయింది. ఇంకా ఇలా అంతా వాడు చేయడం చూసి అలానే కళ్ళు కూడా ఆర్పకుండా వాడిని చూస్తుంటుంది. హీరో అయితే దీని నైట్ మొత్తం అలానే వదిలే అప్పుడే మంచిగా అవుతుంది అని చెప్తుంటాడు. కానీ ఫా ఏమనుకుందో ఏమో తనకే తెలియకుండా సడన్ గా వెళ్ళి హీరో చెంప మీద కిస్ చేసేస్తుంది. అంతే హీరో చేతిలో పెట్టుకున్న ఆనియన్ కింద దొర్లుతుంటుంది. ఇది వీడు ఎక్స్పెక్ట్ చేసిండడు. సో ఒకలా షాక్ అయి హీరోయిన్ ని చూడకుండానే ఒకలా రోబోట్లా ఇంటికి వెళ్ళిపోతాడు. ఫాకి ఇప్పుడే ఒకలా అవమానంగా ఉంది. కొంచెం కూడా సిగ్గు లేకుండా ఇలా కిస్ చేసేసానేంటి, దానికి వాడు ఎలాంటి రియాక్షన్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడేంటి అని చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. ఇంకా ఆ రోజు నైట్ అంతా నిద్రనే రావడం లేదు. దాని గురించే తలుచుకుంటూ దొర్లుతూనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూసారంటే కనింగ్ దగ్గరకు వెళ్ళి కనింగ్ ప్రిన్ని చూసావా అని అడగ్గా లేదు కదా చూడలేదు, ఒకవేళ చూసినా నీ దగ్గర చెప్పను అని ఎప్పటిలానే మాట్లాడగా కనింగ్ మర్చిపోయావా, నిన్ననే కదా మనం ఫ్రెండ్స్ అయ్యాము అన్నప్పుడు అయితే నేను చెప్పా కదా ప్రిన్ని నేను వదులుకోను అని అంటుంది. నేనేమిప్పుడు అని అడగలేదు, నీ దగ్గర వాడి గురించి అడగాలి ప్లీజ్ చెప్తావా అన్నప్పుడు
కుదరదు కుదరదు అని చెప్పి వెళ్తుంటుంది. ఇక్కడ రా నీకొకటి చూపిస్తాను అని పిలుచుకొని వెళ్ళి కాస్ట్లీ అయిన పర్ఫ్యూమ్ని తీసి చూపించి, నేను అడిగే ఒకే ఒక క్వశ్చన్కి మాత్రం సమాధానం చెప్పు, అంతే ఇది నీకే అన్నప్పుడు ప్రిన్కి ఇంతకు ముందు ఏమైనా లవ్ ఫెయిల్యూర్ ఉందా, వాడు ఎవరినైనా లవ్ చేశాడా ఏంటి అని అడిగితే చాచా అలా అంతా ఏం లేదు అంటుంది. నిజం చెప్పు, ప్రిన్కి ఏమో హార్ట్ బ్రేక్ అయినట్లు నేను విన్నాను అన్నప్పుడు అవును హార్ట్ బ్రేక్ అయింది, కానీ ప్రిన్ ఎవరిని లవ్ చేయలేదు. ప్రిన్నే ఒక అమ్మాయి అంతలా లవ్ చేసింది, కానీ చివరికి వదిలేసి వెళ్ళిపోయింది అంటుంది. ఏం చెప్తున్నావు, కరెక్ట్గా చెప్పు అన్నప్పుడు నువ్వు పర్ఫ్యూమ్ని ఇవ్వు అని చెప్పేసి తీసి పెట్టుకొని ఒక స్టోరీ చెప్తుంది. మా ఊర్లో సైమై అని ఒక అమ్మాయి ఉండింది. తనకి ప్రిన్ మీద చాలా క్రష్ ఉండేది. తనే ప్రిన్ దగ్గరకు వెళ్ళి నువ్వంటే ఇష్టమని ఆశ పెట్టి చివరికి అంతా ప్యాక్ చేసుకుని బ్యాంకాక్ కి వెళ్ళిపోయింది అన్నప్పుడు ఓ ఇలాంటి ఒక స్టోరీ ఉందా, అయితే ప్రిన్ ఇంకా కూడా ఆ అమ్మాయిని తలుచుకుంటున్నాడా ఏంటి అని అడిగినప్పుడు లేదు, ప్రిన్ ఆ అమ్మాయిని మర్చిపోయాడు, ఎందుకంటే అతని మనసులో ఇప్పుడు వేరొక అమ్మాయి ఉంది అంటుంది. ఇదేంటి కొత్త ట్విస్ట్ అన్నట్లు అదెవరు అని చాలా ఎక్సైట్మెంట్ గా అడగ్గా అది తన మనసులో ఉన్న అమ్మాయి ఎవరంటే అది ఇంకెవరో కాదు, ఆ అమ్మాయి నేనే అని చాలా జాలీగా ఆడుతూ చెప్పేసి వెళ్తుంటుంది. ఫా అయితే టెన్షన్ అయిపోతుంది. ఇప్పుడు ఫా ఏం ఆలోచిస్తుంది, కానీ ప్రిన్ ఆ అమ్మాయిని మర్చిపోయాడు కదా, మరెందుకు నిన్న నైట్ అలా లేచి వెళ్ళిపోయాడు, ఊరికే డైరెక్ట్గానే వెళ్ళి అడిగేద్దామా అని వెళ్తుంది. ఆ టైంలోనే హీరో కూడా ఫాకి ఆపోజిట్గా వస్తుంటాడు. ఇప్పుడు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకోగా ఫాకంతా అసలు ఏమైతే హీరోని అడగాలి అని వచ్చిందో అదంతా మనసులోనే ఉంది తప్ప నోరు తెరిచి అడగనంటుంది. ఇద్దరు అలానే చూస్తూ నిల్చో ఉంటారు. ఫా అయితే వాడి కళ్ళని చూసి మనసులోని నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అని అడిగితే వాడు దానికి ఆన్సర్ చేసేలానే నేను నిన్ను ప్రేమిస్తున్నా అని మనసులోనే చెప్తాడు. ఇలా ఇద్దరు మనసులోనే మాట్లాడుకుంటుంటారు, కానీ నోరు మాత్రం తెరవడం లేదు. మీరు చెప్పింది నిజమేనా అని హీరోయిన్ మళ్ళీ మనసులోనే మాట్లాడుకోగా పై నుండి హీరో అమ్మ చూసేసి ప్రిన్ ఏం చేస్తున్నారా అక్కడ, నిన్ను వెళ్ళి అల్లం తీసుకొని రమ్మంటే ఏం చేస్తున్నావు అని అర్చగా అంతే హీరో ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్తుంటాడు. అరే ఉండండి, ఇప్పుడైనా ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళండి అని అరుస్తుంది. కానీ హీరో ఏం విన్నట్లు వెళ్ళిపోతాడు. హీరోకి అయితే ఫా చాలా నచ్చింది, కానీ వాడు కొంచెం షై టైప్ కదా, సో ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్తుంటాడు. వాడేం చెప్తాడు, నీకు ఇంకా నరా అర్థం కాలేదు, ఆ అమ్మాయి తనే వచ్చి నీ దగ్గర ప్రపోజ్ చేసిండాదిరా అని చెప్పగా అలా అంతా అయిండదు, తవాన్ కూడా నన్ను కిస్ చేసిండాడు, అంతెందుకు మా అమ్మ కూడా నన్ను అప్పుడప్పుడు చంప మీద ప్రేమగా కిస్ చేస్తారు, సోఫా కిస్ చేసింది ఏమైనా వెస్ట్రన్ కల్చర్ అయ్యిండొచ్చు అంటాడు. పోరా పిచ్చోడా, ఫాకి నువ్వు నచ్చావురా, అది క్లియర్గా తెలుస్తుంది, టైం వేస్ట్ చేయకు, వెళ్ళు తన దగ్గరకు వెళ్ళి నాకు నువ్వు నచ్చావు అని చెప్పేసి అని బాగా ఎంకరేజ్ చేసి పంపించగా హీరో కూడా అవును నేనెందుకు భయపడాలి అని ఫాని చూడటానికి వెళ్తాడు. ఆ టైంలోనే ఫా కూడా ఈ విషయం గురించి తన ఫ్రెండ్ దగ్గర చెప్పాలి అని చెప్పి ఒక సైకిల్ తీసుకొని సిగ్నల్ ఎక్కడ బాగుందో అక్కడ వెళ్ళి మాట్లాడదామని ట్రావెల్ అయి వెళ్తుంటుంది. ఇప్పుడు ఫ్రెండ్ దగ్గర కూడా మాట్లాడేసి తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు సడన్ గా ఏమవుతుంది, సైకిల్ కి బ్రేక్ పట్టదు. దేవుడా ఎవరైనా కాపాడండి అని అరుస్తుంటుంది. ఆ టైంలో సడన్ గా ఎవరుస్తారు, సరే బ్యాలెన్స్ చేసి స్టాప్ చేద్దామని చూస్తే టైర్ ఎగిరి దూరంగా పడిపోతుంది. అంతే అక్కడే కింద డమాలని పడిపోతుంది. ఆ టైంలోనే హీరో ఫా రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ ని కొట్టూనే ఉంటాడు. ఎంతసేపు అయినా ఫా డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఫా లోపల ఉన్నావా అని అరుస్తాడు. హీరో అమ్మ చూసేసి ప్రిన్ ఫా ఇంట్లో లేదు బాబు, నేను చాలాసేపు పిలిచి చూశాను, ఎక్కడెళ్ళింది అని తెలియడం లేదు అంటారామె. హీరో అయితే ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది తను అని చెప్పి కనింగ్ దగ్గరకు వెళ్ళి ఫా ఎక్కడా అని అడిగినప్పుడు తను సిగ్నల్ దొరకలేదు అని కొండ ప్రాంతం దగ్గరకు వెళ్ళింది అంటుంది. హీరో అయితే అయినా కూడా ఈ పాటికి వచ్చిండాలి కదా, ఎందుకు రాలేదు అని వెంటనే కార్ తీసుకుని వెళ్తాడు. హీరో ఫోన్ చేస్తాడు, కానీ ఫా లిఫ్ట్ చేయదు. ఏమంటే ఫా కింద పడినప్పుడు ఫోన్ కూడా ఎక్కడో దూరంగా పడిపోయినట్లు ఉంది. సో ఫా కూడా హీరోకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయలేకపోతుంది. దానివల్ల అలానే చాలా కష్టపడి కుంటుకుంటూ ఇంటికి వెళ్తుంటుంది. అలా వెళ్తున్నప్పుడు కరెక్ట్గా ఒక కార్ వస్తుంది. వెంటనే చేతులంతా పైకెత్తి స్టాప్ అని అరుస్తుంటుంది. కానీ కార్ వచ్చే స్పీడ్ ని చూస్తుంటే ఫా అక్కడ నిల్చో ఉండడం చూసినట్లే లేదు. అయ్యో ఈ కారు కూడా వెళ్ళిపోతే ఎలా అని చెప్పి దాని ముందుకెళ్ళి స్టాప్ చేద్దామని వెళ్తుంది. కానీ కాలు స్లిప్ అయి మళ్ళీ కింద పడిపోతుంది. ఇంకా కార్ కూడా చాలా స్పీడ్ గా వచ్చింటుంది కదా.
సో వచ్చిన స్పీడ్కి సడన్ బ్రేక్ వేయగా వచ్చింది ఇంకెవరో కాదు, హీరోనే. వాడికి ప్రాణమే పోతుంది. ఆ టైంలోనే ఫాని చూసిన తరువాతనే హీరోకి ప్రాణం వస్తుంది. వెంటనే కార్ దిగి నువ్వెందుకు ఇక్కడ కూర్చోన్నావని అడుగుతాడు. ఆ తినడానికి కూర్చోన్నా అన్నట్లు చూసి, ఎందుకు ఇంత లేట్ చేశావు, నువ్వు చాలా స్లో అన్నట్లు చెప్తుంది. సరే వచ్చేసా కదా, నేనిప్పుడు నీ పక్కనే కదా ఉన్నాను, నువ్వు భయపడకు అనగా, భయమా, ప్రాణమే పోయింది అని ఫాస్ట్గా వెళ్ళి హీరోని హక్ చేసుకుంటుంది. ఇద్దరు లవ్ అంతా ఏం చెప్పుకోలేదు, కానీ లవర్స్ లానే బిహేవ్ చేస్తుంటారు. ఇప్పుడు ఫాని అక్కడి నుండి పిలుచుకొని వెళ్ళేటప్పుడు ఫా కాళ్ళని చూసేసి చాలా నొప్పిగా ఉందా అని అడిగినప్పుడు, లేదు లైట్గా ఉంది అంతే, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే బాగైపోతుంది అన్నప్పుడు హీరో ఆ ప్లేస్ని ఒకలా చూస్తుంటాడు. ఏమైంది, ఎందుకు ఒకలా ఉన్నారు అని అడిగినప్పుడు, ఇక్కడే మీ అన్నకి యాక్సిడెంట్ జరిగింది అని చెప్పగా ఫాకి కూడా తన అన్నయ్య గుర్తు చేస్తాడు. సో ఇద్దరూ అలానే నిల్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫా హీరోని చూసి, అవును మా అన్నలా నాకు ఏం కాకూడదు అని, నాకు ఎలాంటి ఆపద వచ్చినా కరెక్ట్గా వచ్చి కాపాడుతున్నారా, దానికోసం మాత్రమేనా అన్నట్లు అడుగుతుంది. హీరోకి ఏం చెప్పాలని తెలియడం లేదు. అదొచ్చి నాకు అని చెప్పి చాలా ఆలోచించగా, సరే వదలండి, అంత ఇబ్బందిగా ఉంటే చెప్పడం వద్దు, రండి వెళ్దామని చెప్పి వెళ్తున్నప్పుడు హీరో ఫా చేయిని పట్టి స్టాప్ చేసి, ఫా ఒక్క నిమిషం ఉండు అంటాడు. కానీ ఆ తరువాత కూడా ఏం చెప్పనంటున్నాడు, ఊరికి చూస్తూనే నిల్చి ఉంటాడు. ఏమైనా చెప్తాడా చూడు అన్నట్లే ఫా చూస్తుంటుంది. కరెక్ట్గా ఆ టైంలోనే వాడికి ఒక కాల్ వస్తుంది. హీరో మాట్లాడేసి ఫా దగ్గర ఇస్తాడు. అలా కాల్ చేసింది ఎవరు అని చూస్తే కవిన్ ఉన్నాడు కదా, వాడే. ఏం చెప్తాడు, ఇలా నాన్నకి చాలా క్రిటికల్ అయిపోయింది, డేంజర్ అయిన ఒక సిచ్యువేషన్లో ఉన్నాడు, నువ్వు వెంటనే రావాలి అని చెప్పగా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి వెంటనే తన థింగ్స్ అన్నిటినీ ప్యాక్ చేస్తుంటుంది బ్యాంకాక్ వెళ్ళడానికి. ఇంకా ఫా నాన్న తవాన్ని పెంచాలి అని ఆశపడింటాడు కదా, సో తవాన్ని పిలుచుకొని వెళ్ళి వాళ్ళ నాన్నకు చూపించాలి అని అనుకుంటుంది. సో హీరో దగ్గరకు వెళ్ళి, ఇలా నేను తవాన్ని పిలుచుకొని వెళ్ళి మా నాన్నకి చూపించేసి మళ్ళీ పిలుచుకొని వచ్చి వదిలేస్తాను, నన్ను నమ్మి నాతో పాటు తవాన్ని పంపిస్తారా అని అడిగినప్పుడు హీరో ఏమంటాడు, అది నేను మాత్రమే డిసైడ్ చేయలేను కదా, తవాన్ దగ్గర కూడా అడగాలి అన్నప్పుడు ఫా కూడా తవాన్ దగ్గరకు వెళ్ళి, తవాన్ నువ్వు ఆంటీతో పాటు బ్యాంకాక్ వస్తావారా అని అడిగితే, వస్తానా ఆంటీ అంటాడు. హీరో అమ్మా నాన్నకు ఒకలానే ఉంటుంది. ఏమ్రా నిజంగానే వెళ్తావా అని అడిగినప్పుడు, అవును అతను నా తాతయ్య అని చెప్తున్నారు, హెల్త్ బాగాలేదు అంటున్నారు, సో నేను వెళ్ళి చూడాలి కదా అంటాడు. సరే ప్రిన్, నువ్వు ఏం చెప్తావు, నీకు ఓకేనేనా అని అడిగినప్పుడు వాడు వెంటనే ఫాని చూసి, నేను మిమ్మల్ని నమ్ముతున్నా, మీ మీద ఉన్న నమ్మకంతోనే తవాన్ని నేను పంపిస్తున్నా అంటాడు. ఖచ్చితంగా మీరేం బాధపడకండి, నేను తవాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను, మళ్ళీ పిలుచుకొని వచ్చేస్తాను అని ఫా వెళ్తుంది. పికప్ చేసుకోవడానికి కవిన్ వచ్చింటాడు. ఇక్కడ హీరో నాన్న ఫా కోసం ఒక ఆయింట్మెంట్ని చేసి పెట్టింటాడు. సో ఆ ఆయింట్మెంట్ని ఇవ్వడానికి హీరో వస్తున్నప్పుడు ఇక్కడ ఫా కవిన్ ఇద్దరు ఒకేసారి ఆ ట్రాలీని పట్టుకోగా ఇద్దరి చెయ్యి టచ్ అవుతుంది. హీరో కూడా చూసేస్తాడు. అంతే, వాడి ఫేస్ లో అంత కోపం కనిపిస్తుంది. దానివల్ల ఆయింట్మెంట్ ని కూడా ఇవ్వడు. ఇంకా ఫా తవాన్ ఇద్దరు బ్యాంకాక్ వెళ్ళడానికి రెడీగా నిల్చుంటారు. ఫా కార్లోకి ఎక్కే ముందు హీరో అమ్మా నాన్నకు ఇలా వెళ్ళొస్తా అని చెప్పేసి, ఇప్పుడు హీరోని చూసి నేను వెళ్ళొస్తా అన్నప్పుడు హీరో వచ్చి జాగ్రత్తగా ఉండండి అన్నప్పుడు, అందుకే మీరు బ్యాంకాక్ రావచ్చు కదా అనగానే ఈ కవిన్ మిడిల్ లో ఎంటర్ అయ్యి, భయపడకండి మిస్టర్ ప్రిన్, నేను ఫాని తవాన్ని బాగా చూసుకుంటాను అన్నట్లు చెప్తుంటాడు. అంటే నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్లు సింబాలిక్ గా చెప్తున్నట్లు ఉన్నాడు. నువ్వు రా ఫా, లేట్ అయింది అని చెప్పగా ఫా కూడా ఏం మాట్లాడకుండా హీరోని చూస్తూనే కార్ ఎక్కిస్తుంది. హీరో అయితే తవానికి బాయ్ చెప్పేటప్పుడు చాలా హ్యాపీగానే బాయ్ చెప్తుంటాడు. కానీ ఫాని చూస్తే మాత్రం ఒకలా డల్గా అయిపోతాడు. ఇంకా కార్ని కూడా స్టార్ట్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు అలా వెళ్ళిన తరువాత హీరోకి ఏమైందో ఏమో, సడన్గా అక్కడి నుండి కార్ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. హీరో అమ్మ నాన్నకి అయితే ఏం అర్థం కావడం లేదు, ఎందుకు ఇప్పుడు ఇలా పరుగులు తీస్తున్నాడు అన్నట్లు చూడగా హీరో ఎలానో ఫాస్ట్గా వెళ్ళి ఆ కార్ని స్టాప్ చేసేస్తాడు. ఫా చూసేసి కింద దిగి వచ్చి, ఏమైంది, ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారు అని అడిగినప్పుడు, ఇదిగో దీన్ని ఇవ్వడం మర్చిపోయాను, నాన్న మీకు ఇవ్వమన్నారు అని చెప్పి ఆ ఆయింట్మెంట్ ని తీసిస్తాడు. దీనికోసం ఇలా వచ్చారు, సరే ఇవ్వండి అని దాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు హీరో ఫా చేయిని పట్టి స్టాప్ చేస్తాడు. ఓకే స్టాప్ చేశాడు, ఏమైనా మాట్లాడతాడో అని చూస్తే ఏం మాట్లాడడం లేదు.
చాలాసేపు సైలెంట్ గానే ఉన్నాడు. ఫా అయితే ఏమో చెప్పి చావురా అన్నట్లే చూడగా చాలాసేపు ఆలోచించి ఫైనలీ నేను మీతో కలిసి బ్యాంకాక్ రానా అని అడుగుతాడు. ఫా వద్దు అనా చెప్తుంది. దీనికోసమే కదా వెయిట్ చేస్తూ ఉంటుంది. సో హీరోని కూడా ప్యాకప్ చేసుకొని అందరూ బ్యాంకాక్ వచ్చి చేరిపోతారు. ఇప్పుడు హీరో తమాన్ కార్లో నుండి దిగుతారు. ఫా ఇల్లు అయితే అసలు విల్లా కదా. సో ఇద్దరు అలానే ఆశ్చర్యంగా చూస్తూ నిలబడగా ఈ కవిన్ ఫా దగ్గరకు వచ్చి, ఫా కొన్ని రోజులు నేను రాను, నాకు ముఖ్యమైన పని ఉంది, నువ్వు చూసి సేఫ్గా ఉండు అని చెప్పి ఫా చేయి పట్టుకొని మరీ చెప్తుంటాడు. హీరో అయితే చూస్తాడు, చేయి పట్టుకోకుండా కూడా చెప్పొచ్చు అన్నట్లు చాలా కోపంగా చూస్తుంటాడు. ఇంకా కవిన్ని పంపించేసి ఇంట్లోకి వెళ్తారు. తవాన్కి అయితే అంత ఖుషీగా ఉంది. ఫా దగ్గర, ఆంటీ ఇది నిజంగా మీ ఇల్లా, ఈ ఇంట్లో మొత్తం ఎన్ని రూమ్స్ ఉంది అని అడిగినప్పుడు మొత్తం ఒక 12 రూమ్లు ఉంటుంది అనగా, అయితే ఇంట్లో మొత్తం ఎంతమంది ఉన్నారేంటి అని అడుగుతాడు. ఏంటి మేము నలుగురం ఉన్నామని చెప్పగా, మావయ్య చూసారా మన ఇంట్లో కూడా నలుగురే కదా, కానీ ఇక్కడ 12 రూములు ఉందంట అని చెప్పగా, అవునురా అల్లుడు అదే నాకు ఆశ్చర్యంగా ఉంది అని హీరో ఇంకా ఆశ్చర్యంలో నుండి బయటపడలేదు. అప్పుడే వాళ్ళ ఇంట్లో పనిచేసే పనాంటి రాగా ఫా ఆమెని చూసేసి, అవును వడి అంటే ఫాకి స్టెప్ మదర్ ఉన్నారు కదా, ఆమె పేరు వడి, ఆమె ఎక్కడా అని అడిగినప్పుడు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయారు మా, పియో బాబు మాత్రమే ఇంట్లో ఉన్నాడు అనగా, మంచి పని, ఇదిగో వీడు ఎవరో అని తెలుస్తుందా, మన సుల్తాన్ కొడుకు అని చెప్పగా, అవునా సుల్తాన్ చిన్నప్పుడు ఎలా అయితే ఉన్నాడో అలానే ఉన్నాడు అని చెప్పగా, తవాన్ వెంటనే ఆంటీ నమస్తే అన్నట్లు చాలా మర్యాదగా విష్ చేసి, నా పేరు తవాన్, నాకు 6 సంవత్సరాలు అవుతుంది అని అంత క్యూట్గా చెప్తుంటాడు. అలానే హీరో కూడా విష్ చేస్తాడు. ఆమె హీరోని చూడగానే, ఎవరితను, డ్రామాలో వచ్చి హీరోలానే కదా ఉన్నాడు అన్నట్లు అడుగుతుంటుంది. ఇంకా ఇంట్రడక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత తవాన్ని రూమ్లోకి పిలుచుకొని వెళ్తుంది. ఇప్పుడు ఆ బెడ్రూమ్ని చూడగానే తవాన్కి భలే ఖుషి అయిపోతుంది. ఆంటీ ఏంటి ఇంత పెద్ద బెడ్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాని మీద పడి దొల్లుతుంటాడు. ఇంకా మళ్ళీ ఫా దగ్గరకు వెళ్ళి, ఆంటీ నాకు ఇల్లుని చుట్టి చూపిస్తారా అని అడగ్గా, సరే రండి వెళ్దామని చెప్పి, మీరు వస్తారా అని హీరోని పిలుస్తుంది. లేదు మీరు వెళ్ళండి, నేను థింగ్స్ అంతా తీసి పెట్టేసి ఆ తరువాత వస్తాను అని చెప్పగా, సరే అని ఫా తవాన్ని మాత్రం పిలుచుకొని వెళ్ళి ఇంటి బయట ఉన్న స్విమ్మింగ్ పూల్ని చూపిస్తుంది. అదంతా చూడగానే తవాన్ చాలా ఎక్సైట్మెంట్ అయిపోతాడు. ఆంటీ ఆంటీ నేను ఇప్పుడే ఇందులోకి దిగనా అని అడుగుతుంటాడు. ఇప్పుడు వద్దు తవాన్, చాలా లేట్ అయింది కదా, మనం రేపు ఇక్కడికి వద్దామన్నప్పుడు, అయితే రేపు నేను త్వరగా లేచి ఇక్కడికి వచ్చేస్తాను అని చెప్తుంటాడు. కానీ ఆ టైంలోనే వెనకాల నుండి ఎవరో తవాన్ని చూస్తున్నట్లే తవాన్కి ఫీల్ అవుతుంది. సో లోపలికి వెళ్ళి చూస్తాడు, ఎవరూ లేరు. కానీ అటుపక్కగా ఎవరో పరిగెత్తినట్లు అనిపించి, ఎవడో ఉన్నాడు అని చెప్పి తవాన్ ఒక రూమ్లోకి వెళ్ళి చూసినప్పుడు, ఈ ఇంట్లో ఆల్రెడీ ఒక అబ్బాయి ఉన్నాడు కదా పియు, వాడొక ప్లేస్లో కూర్చొని ఫేస్కి అడ్డంగా బుక్ పెట్టుకొని చదువుతున్నట్లు యాక్ట్ చేస్తుంటాడు. తవాన్ అయితే చాలాసేపు నిల్చొని చూస్తూనే ఉంటాడు. పియు అయితే, సరే ఈ అబ్బాయి వెళ్ళిపోయింటాడు అని బుక్ని స్లోగా తీసి చూస్తే తవాన్ వాడి ముందు వచ్చి కూర్చొని పియునే చూస్తూ కూర్చోంటాడు. పియు అయితే భయపడిపోతాడు. కానీ తవాన్ అయితే భలే అల్లరి పిల్లోడు కదా, వాళ్ళ ఇంట్లోనే కూర్చొని నువ్వు ఎవర్రా అని అడుగుతాడు. నేను పియు అన్నప్పుడు, నువ్వు పియునా, నేనొచ్చి తవాన్, నాకు 6 సంవత్సరాలు అవుతుంది అని ఎప్పటిలానే సూపర్గా విష్ చేయగా, ఈ పియు అయితే సైలెంట్ అయిన అబ్బాయి కదా, సో తవాన్ దగ్గర ఏం మాట్లాడాలో తెలియక చూస్తుంటాడు. ఇంకా కాసేపు తర్వాత చూస్తే పియు అమ్మ చేతిలో ఫ్రూట్స్ని పట్టుకొని ఇంటికి వస్తారు. ఆ టైంలోనే పియు పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. వాళ్ళ అమ్మ చూసేసి, రే నీకు ఆల్రెడీ ఆస్మా ప్రాబ్లం ఉంది కదా, నువ్వు ఇలా పరిగెత్తకూడదు అని తెలుసు కదా, ఎందుకురా ఇలా పరిగెత్తుతున్నావని అడిగినప్పుడు, అమ్మ అక్కడ చూడండి అక్కడ చూడండి అని చేయిని వెనకాల చూపిస్తుంటాడు. ఏముందిరా అక్కడ అని ఆమె తిరిగి చూస్తే, ఇదిగా వచ్చేసాడు కదా అల్లుడు అన్నట్లు తవాన్ సర్రుమని వస్తుంటాడు. వాడు వచ్చే స్పీడ్ ని చూస్తుంటేనే తెలుస్తుంది బ్రేక్ ఎక్కడ ఉందని కూడా తెలియనట్లు ఉంది. సో వచ్చిన స్పీడ్ కి ఆమె మీదనే ఢీకొనగా ఆమె చేతిలో పెట్టుకున్న ఫ్రూట్స్ అన్ని ఒక పక్క ఎగురుతుంటుంది. బయట ఫా అయితే తవాన్ ఇక్కడే కదా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు అని వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఇంట్లో నుండి సౌండ్ వస్తుంటుంది. ఎవరా నువ్వు, నిన్నెవర్రా ఇంట్లోకి వదిలింది, డర్టీ బాయ్, మర్యాదగా ఇంట్లో నుండి బయటెళ్ళురా అని భయంకరంగా అరుస్తుంటారు. ఆ సౌండ్ విని ఫా ఫాస్ట్ గా లోపలికి వెళ్ళి చూడగా తవాన్ చేసే అల్లరి అంతా చేసేసి
అలానే తలదించుకొని సైలెంట్ గా నిల్చో ఉంటాడు. ఇప్పుడు ఫాని చూడగానే ఫాస్ట్ గా వెళ్ళి ఫాని పట్టుకుంటాడు. అయ్యో అమ్మ, అయితే ఎవరి అబ్బాయి, రోడ్లో పోయే వాళ్ళనంతా ఇంట్లోకి వదులుతున్నారా ఏంటి అని అరుస్తున్నామే. వాడేం ఎవరో కాదు, సుల్తాన్ కొడుకు తమాన్. మా నాన్నకున్న ఒకే ఒక మనవుడు. వీడికి ఇంట్లో రావడానికి అన్ని రైట్స్ ఉంది అనగా వచ్చేసారా, చా రేపియు రారా అని పిలుచుకొని వెళ్తున్నప్పుడు హీరో వస్తాడు. వీడెవడు అన్నట్లు చూడగా హీరోని ఆమెకు విష్ చేస్తాడు. వెంటనే ఫా వచ్చి తను తమాన్ అంకుల్ అన్నప్పుడు, అంతేనా, లేదంటే లోపల ఇంకా ఫ్యామిలీనే ఉన్నారా, చీచి మనకంటూ ఎక్కడి నుండి వస్తారో ఏమో అని చెప్పి హీరోకి వినిపించేలానే అర్చేసి వెళ్తుంటారు. ఇంకా అందరూ తినడానికి కూర్చుంటారు. అప్పుడు ఫా ఏమంటుంది, నేను వీళ్ళని మీకు మంచిగా పరిచయం చేయలేదు, సో మళ్ళీ మీకు ఇంట్రో ఇస్తాను అని చెప్పి ఇతనే సుల్తాన్ వైఫ్ యొక్క అన్న, తమాన్కి అంకుల్ అని చెప్పినప్పుడు పియు వెంటనే చాలా మర్యాదగా హీరోకి విష్ చేస్తుంటాడు. వాళ్ళ అమ్మ అయితే చూస్తుంది, నాకు పుట్టాడా వీడు అన్నట్లు. నెక్స్ట్ హీరో దగ్గర వాళ్ళ గురించి ఇంట్రో ఇస్తున్నప్పుడు తమాన్ వెంటనే, నాకు పియు ముందే తెలుసు కదా, మేము ఆల్రెడీ పరిచయం చేసేసుకున్నామంటాడు. వెంటనే పియు అమ్మ, ఏంటి పియు అని మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు, వాడు నీకు వరుసకి మావయ్య అవుతాడు, సో అంకుల్ పియు అని పిలిచు అన్నప్పుడు పియుకే ఒకలా ఉంటుంది. అమ్మా ఎందుకుమా, అన్న అని పిలిచినా బాగుంటుంది కదా అన్నప్పుడు, నూరికే ఉండురా, అంతా వరుస పెట్టి పిలిస్తేనే బాగుంటుంది అని అర్చగా తమాన్ వెంటనే అంకుల్ పియో అని పిలిచగా, ఇంక తరువాత ఇలానే పిలవాలి ఓకేనా అన్నప్పుడు, ఓకే ఆంటీ, అయితే మిమ్మల్ని ఎలా పిలవాలి అని అడుగుతాడు. ఏంటి ఆంటీనా, నువ్వు ఏం నన్ను పిలవాల్సిన అవసరమే లేదు అనగా తమాన్ ఫా దగ్గర, ఆంటీ వీళ్ళని నేను ఎలా పిలవడం అని అడిగినప్పుడు, తను మీ తాత వైఫ్, అప్పుడు నీకు ఎలా పిలవాలి అని తెలుసు కదా అని చెప్పగా, తాత వైఫ్ అంటే నాకు అవ్వ కదా, అవ్వ వడి అవ్వ అంటాడు. ఏంటి అవ్వనా, నోటి మీదనే కొట్టాను అనగా, ఏంటి ఇప్పుడే కదా వరుస పెట్టి పిలవాలి అన్నారు, అయితే వాడు కరెక్ట్ గానే కదా పిలుస్తున్నాడు అంటుంది. తమాన్ కూడా అవ్వ అవ్వ అని వాడికి ఆమె మీద ప్రేమ పొంగి పొర్లగా, ఆమెను చూడాలి, చ నాకు అన్నమే వద్దు, పియు రారా మనం పైకెళ్ళి తిందామని పియుని పిలుచుకొని వెళ్ళిపోతారు. ఆమె అలా కోపంగా ఉండడం తమాన్కి ఒకలా డిస్టర్బ్ గా ఉంది. ఎందుకంటే వాడి దగ్గర ఎవరు ఇలా అంతా బిహేవ్ చేసిండరు కదా. సో ఇప్పుడు నైట్ నిద్రపోయేటప్పుడు కూడా, మామయ్య నేను మంచి అబ్బాయిని కానా ఏంటి అని అడుగుతాడు. ఎందుకురా అలా అడుగుతున్నావని అడిగినప్పుడు, అది ఆ వడి అవ్వకు నేను నచ్చడమే లేదు కదా అంటాడు. అలా అంతా ఏం లేదురా, మరి ఎందుకు, మీరు చెప్పినట్లు నేను వాళ్ళ దగ్గర మంచి అబ్బాయిగా ఉన్నా కూడా వాళ్ళకి నేను నచ్చలేదు, నన్ను ఒకలా తిట్టున్నారు అని చాలా ఫీల్ అయ్యి అడుగుతుంటాడు. అదేం లేదు, వాళ్ళకి ఇంకా నీ గురించి తెలియదు కదా, అందుకే నువ్వు నిద్రపో అని వాడిని ఓదార్చి నిద్రపుచ్చుతుంటాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. తమాన్ నిద్ర లేచి హాల్కి వచ్చి చూసినప్పుడు పియు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాడు. అది కూడా అలానే రిచ్ అయినా ఒక బ్రేక్ఫాస్ట్ అది. తమాన్ అదంతా చూడనైనా చూసిండడు. సో తమాన్ ఎక్సైట్మెంట్ గా, ఏం పొద్దునే ఆమ్లెటా అని అడిగినప్పుడు, లేదు ఇది స్క్రాంబుల్డ్ ఎగ్ అంటాడు. అలానా, మా ఊర్లో నేను కోడిగుడ్డు మాత్రమే తిన్నాను, ఇదేం గుడ్డు కొత్తగా కదా ఉంది అన్నప్పుడు, తమాన్ ఇది కూడా కోడిగుడ్డే అంటాడు. అరే పోరా, నాకేం అర్థం కాలేదు, నేను స్విమ్ చేయడానికి వెళ్తున్నా, నువ్వు వస్తావా అని స్నానం చేయడానికి తమాన్ ఖుషీగా వెళ్తుంటాడు. నీకు ఈత వచ్చా అని పియు కూడా ఎగ్జైట్ అయ్యి వెనకాలే వెళ్తాడు. రారా నీళ్ళలో దూకి ఆడుకుందామని తమాన్ పిలిచినప్పుడు, వద్దురా నాకు స్విమ్ చేయడం తెలీదు అని పియు అంటాడు. అరే అది చాలా ఈజీ, నేను నేర్పిస్తాను, ఇదిగో చూడు అని షర్ట్ ని తీసేసి నీళ్ళలో దూకిస్తాడు. కానీ దూకినోడు అసలు ఎక్కడెళ్ళాడనే తెలియడం లేదు, అసలు నీళ్ళలో కనిపించడమే లేదు. పియు అయితే భయపడిపోతాడు. రే తమాన్ ఎక్కడున్నావని పిలుస్తూనే ఉన్నాడు. అలా పిలుస్తూ ఏం చేస్తాడు, దగ్గరగా వెళ్ళి కూర్చొని పిలుస్తున్నప్పుడు తమాన్ ఏం చేసేస్తాడు, వాడు చిన్న పిల్లోడు కదా, సో ఏం చేస్తున్నామని తెలియక సడన్ గా పియు చేయి పట్టి నీళ్ళలోకి లాగేస్తాడు. అంతే, వాడు భయపడి కాపాడండి కాపాడండి అని అరుస్తుంటాడు. తమాన్ ఏమ్రా అంటే, అలానేరా, ఇలానే చేతులు కాళ్ళు ఆడించు అని ఎలా ఈత కొట్టాలి అని నేర్పిస్తుంటాడు. అప్పుడే ఆ సౌండ్ విని పియు అమ్మ వచ్చేస్తారు. వాళ్ళ కొడుకుని అలా చూడగానే చాలా భయపడిపోతారు. ఇప్పుడు ఆమె అరిచే సౌండ్ విని హీరో కూడా వచ్చేస్తాడు. వచ్చిన వెంటనే నీళ్ళలోకి దూకి పియుని కాపాడి పైకి తీసుకుని వచ్చేస్తాడు. కానీ తమాన్ని చూసారంటే ఏం జరిగిందో కూడా అర్థం కాక క్యూట్ గా వస్తుంటాడు.
అంతే పియు అమ్మ తవాన్ని చూడగానే చంద్రముఖిగా మారిపోతారు. నా కొడుకుని మోసం చేసి నీళ్ళల్లో పడేలా చేసావా అని అర్చగా, ఆంటీ నేను మోసం అంతా చేయలేదు, వాడికి ఈత నేర్పించా అంతే అంటాడు. ఇంత జరిగి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అని చెప్పి తవాన్ని కొట్టగా హీరో వెంటనే ఆమెను దూరం తోసి తవాన్ని పట్టుకొని వాడు కావాలనే అలా చేసిండడండి అని చెప్తున్నప్పుడే కరెక్ట్గా ఫా అక్కడికి వచ్చేస్తుంది. ఏమైంది, ఏం సౌండ్ అని అడిగినప్పుడు, ఏమైంది నా ఆ పల్లె గొర్రెల్ని ఇంట్లోకి వదిలావు, వాళ్ళు ఏం చేయాలో అది చేసేశారు, ఈరోజు నా కొడుకుని నీళ్ళలో తోసి చంపాలని చూశాడు అని చెప్పగా ఫా పియు దగ్గర మీ అమ్మ చెప్పడం అంతా నిజమా అని అడిగినప్పుడు లేదు అలా అని చెప్పలేము, కానీ వాడు నా చెయ్యిని పట్టి లోపలికి లాగేశాడు అన్న నిజాన్ని మాత్రం చెప్తాడు. వెంటనే ఫా తవాన్ని చూసి దానికి వీళ్ళు నిన్ను ఏం చేశారు అని అడిగినప్పుడు వడి అవ్వ నన్ను కొట్టేశారు అని చెప్పి ఏడుస్తూ చెప్తుంటాడు. వాణ్ణి కొట్టడానికి మీకు ఏం రైట్స్ ఉంది అని అడగ్గా నా కొడుకుని నీళ్ళలో తోసేశాడు అని చెప్తున్నా నువ్వేంరా అంటే వాడికి సపోర్ట్గా మాట్లాడుతున్నావా, నేను ఇదంతా చూస్తూ ఉండను అని వీళ్ళిద్దరూ ఒక పక్క గొడవ పడగా హీరో వెంటనే ప్లీజ్ ఇద్దరూ గొడవ పడకండి, తవాన్దే తప్పు అని చెప్పి ఇప్పుడు తవాన్ దగ్గర తవాన్ ఈసారి తప్పు నీ మీదనే, పియుకి ఏమైనా అయింటే ఏం చేసేది చెప్పు, అన్ని విషయాల్లోనూ ఇలా ఆటగా ఉండకూడదు కదా, సో నువ్వు వడి అవ్వ దగ్గర పియు దగ్గర సారీ చెప్పు అని చెప్పగా తవాన్ కూడా చాలా మర్యాదగా పియు అమ్మని చూసి చాలా చాలా సారీ ఆంటీ నన్ను క్షమించండి అని చెప్పేసి ఇప్పుడు అలానే వెనకాల ఉన్న పియు దగ్గర అంకుల్ పియు సారీ నన్ను క్షమించండి అన్నట్లు చెప్తాడు. అయినా కూడా పియు అమ్మకి కోపమే తగ్గలేదు. నువ్వు రారా అని పియుని పిలుచుకొని కోపంగా లోపలికి వెళ్ళిపోతారు. ఇప్పుడు తవాన్ని చూడటానికి చాలా పాపంగా అనిపించగా ఫా వాడి దగ్గరకు వెళ్ళి ఓదార్చుతున్నప్పుడు తవాన్ ఏమనుకున్నాడో ఏమో ఫా దగ్గర కూడా ఆంటీ మీరు నన్ను క్షమించండి, నేను కావాలని అలా చేయలేదు అంటాడు. నువ్వు కావాలని అలా చేసిండవు అని తెలుసు తవాన్, నువ్వు సారీ కూడా అడిగేశావు కదా అది చాలు ఏడ్చకు అని చెప్పి ఓదార్చుతుంటారు. ఆ టైంలోనే లోపల పియు అమ్మని చూసారంటే ఇంక తరువాత నువ్వు వాడితో కలిసి ఆడుకోకూడదు అని చెప్పగా వీడొచ్చి ఎందుకు మా అని అడిగినప్పుడు ఎందుకునా నీళ్ళల్లో పడిన తరువాత కూడానా నీకు బుద్ధి రాలేదు అన్నప్పుడు మా వాడు కావాలని అలా చేసిండడు మా, వాడు తెలియక చేసింటాడు అన్నప్పుడు ఏమో నాకు వాడు నచ్చనే లేదు, నువ్వు వాడి దగ్గర మాట్లాడకూడదు అంతే అన్నప్పుడు ఎందుకుమా మీకు వాడు నచ్చలేదు అని అడగ్గా వాడు నీ దగ్గర ఉన్న అన్నింటినీ తీసేసుకుంటాడ్రా అన్నప్పుడు అలా నా దగ్గర ఏముంది అని వీడో ఇన్నోసెంట్గా అడుగుతుంటాడు. నువ్వు ఇలా ఊరికే క్వశ్చన్స్ అడగకు, నువ్వు వాడి దగ్గర మాట్లాడకూడదు అంతే అని చాలా స్ట్రిక్ట్గా చెప్పేస్తారు. ఇంకా ఇక్కడ తవాన్ ఫేస్ని చూడాలి, అలానే డల్గానే ఉంటాడు. హీరో వాణ్ణి అలా చూసేసి ఏమైందిరా ఆమె కొట్టింది నీకు నొప్పిగా ఉందా ఏంటి అని అడిగినప్పుడు అలా అంతా ఏం లేదు మావయ్య అంటాడు. సరే నువ్వే ఒకసారి ఆలోచించి చూడు, పియు నీళ్ళల్లో అలా పడి అరుస్తూ ఉండడం చూసినప్పుడు ఆమె భయపడతారు కదా అని చెప్పగా అవును మావయ్య మీరు చెప్పింది కూడా కరెక్టే అంటాడు. ఇక తర్వాత నువ్వు ఎవరి దగ్గర అయినా ఆడుకోవాలి అంటే ఫస్ట్ వాళ్ళకి ఇష్టమేనా అని అడగాలి, ఆ తరువాతనే ఆడుకోవాలి అన్నప్పుడు సరే మావయ్య అంటాడు. కానీ ఫేస్లో నవ్వు మాత్రం లేదు. చాలురా ముఖాన్ని ఇలా పెట్టుకోకు, నవ్వు చూద్దాం నవ్వు అని చెప్పినా నవ్వడం లేదు. ఇప్పుడు ఎలా నవ్వబోతావో చూడు అని తవాన్కి చకలిగింత పెట్టగా తవాన్ నవ్వుతాడు చూడండి, అంత క్యూట్గా నవ్వుతుంటాడు. ఇంకా ఫా తవాన్ని పిలుచుకొని వాళ్ళ నాన్నకు చూపించడానికి హాస్పిటల్కి పిలుచుకొని వెళ్తుంది. ఇలా తాతయ్య చాలా హెల్త్ బాగాలేకుండా ఉన్నాడు, నిన్ను చూడాలి అని చెప్పాడు, నువ్వు అతని దగ్గర మంచిగా మాట్లాడాలి, హ్యాపీగా మాట్లాడాలి అని లోపలికి పిలుచుకొని వెళ్ళగా ఫా నాన్న ఇంకా అన్కాన్షియస్లోనే ఉన్నాడు. సో అతన్ని చూడగానే తవాన్ వచ్చి తాతయ్య మీకు హెల్త్ బాగాలేదా, నేను మీకు బాగయ్యేలా చేస్తాను అని చెప్పి ఆ రోజు ఫాకి కూడా ఏమో ప్రేయర్లా చేసింటాడు కదా, అలానే ఇప్పుడు కూడా చేసేసి లాస్ట్గా ఉఫ్ అని ఊదుతున్నప్పుడు కరెక్ట్గా పియో అమ్మ చూసేసి ఏంరా చేస్తున్నావు నువ్వు, ఆయన మీద ఎంగిలి ఉంచుతున్నావా డర్టీ బాయ్ అని అరుస్తూ లోపలికి వెళ్తారు. ఫా టెన్షన్ అయిపోతుంది, కాస్త ఆలోచించి మాట్లాడండి అన్నప్పుడు ఏంటి ఆలోచించి మాట్లాడాలా, వాడేమో ఎంగిలి ఉంచుతున్నాడు నువ్వేమో నిల్చొని చూస్తున్నావని అర్చగా హీరో వెంటనే పేషెంట్ ముందు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు, రండి మనం బయట వెళ్దామని చెప్పి వాణ్ణి మాత్రం వాడి తాతయ్య దగ్గర వదిలేసి వీళ్ళు వెళ్ళిపోతారు. కరెక్ట్గా ఆ టైంలోనే తాతయ్య కూడా కళ్ళు తెచ్చి చూస్తాడు. తవాన్ మాత్రం నిల్చి ఉండడం చూసేసి అతనికి ఎవరు ఏమి అని తెలియక చూస్తున్నప్పుడు తవాన్ వెంటనే తాతయ్యకు విష్ చేసి నా పేరు తవాన్, నాకు 6 సంవత్సరాలు అని వాడి ఇంట్రోని ఎప్పటిలానే చెప్పగా తవానా తవాన్ నువ్వా సుల్తాన్ కొడుకు తవానా అని చెప్పేసి
ఇదంతా కలనా లేక నిజమా అని తెలియడం లేదే అని చెప్పినప్పుడు తవాన్ని చూసారంటే అతని బుగ్గల్ని గిల్లేసి తాతయ్య కళ అంతా ఏం కాదు నిజమే అని చెప్తుంటాడు. హీరోయిన్ నాన్నకి అయితే తవాన్ని చూడగానే నచ్చేశాడు. అంతేకాకుండా వాణ్ణి చూసిన సంతోషంలోనే అతనికి సగం హెల్త్ బాగైపోతుంది. తవాన్ కూడా అతని దగ్గర చాలా ప్రేమగా మాట్లాడుతుంటాడు. అప్పుడే అందరూ లోపలికి వస్తారు. ఇంకా ఫా హీరోని చూపించి ఇతనే నాన్న, తవాన్ మావయ్య, తవాన్ అమ్మకి అన్నయ్య అని పరిచయం చేయగా మా నాన్న కూడా మిమ్మల్ని చూడటంలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా తవాన్ని మీరు చాలా బాగా పెంచిండారు. అంతేకాకుండా తవాన్ని మీరు మాకు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దానికి మీకు మేము చాలా థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పగా హీరో షాక్ అయ్యి లేదు సార్ మీరు తప్పుగా అని ఏమో చెప్పడానికి వస్తాడు. అంతలో ఫావాన్ని స్టాప్ చేసి హీరోని మాట్లాడనివ్వకుండా నాన్న మీరు ఫస్ట్ రెస్ట్ తీసుకోండి, మేము బయట ఉంటాము అని హీరోని పిలుచుకొని బయట వెళ్తుంది. ఇప్పుడు హీరో అడుగుతాడు నువ్వెందుకు మీ నాన్న దగ్గర చెప్పలేదు? మేము అతన్ని చూసేసి వెళ్ళడానికి మాత్రమే వచ్చాము తప్ప తవాన్ని నేను ఇక్కడే వదిలేసి వెళ్ళడానికి రాలేదు అని అడిగినప్పుడు నాకు తెలుసు, కానీ నాన్న ఇప్పుడే కదా కోలుకున్నాడు. సో ఇప్పుడే ఈ విషయం చెప్తే అతనికి బాధగా ఉంటుంది కదా, కొన్ని రోజులు అవని నేనే అతని దగ్గర చెప్తాను అని చెప్పగా అయితే అంతవరకు మేము ఇక్కడే ఉండాలా అని హీరో అడిగినప్పుడు అవును ప్లీజ్ కాస్త అడ్జస్ట్ చేసుకోండి అని ఫా ప్లీజ్ చేయగా హీరో కూడా ఏం చెప్పలేదు, సైలెంట్ అయిపోతాడు. ఇంకా తవాన్ తాతయ్యని చూసేసి హీరో దగ్గర పరిగెత్తుకుంటూ వస్తాడు. మావయ్య మావయ్య మనం తాతయ్య అమ్మమ్మ దగ్గరకు వెళ్దామా, ఎప్పుడు వెళ్దామని అడుగుతాడు. ఏమ్రా అంతలో తాతయ్య అమ్మమ్మను మిస్ అవుతున్నావా? త్వరలోనే ఊరికి వెళ్ళాలి అని అంటున్నావు ఏంటి అని అడగ్గా వెళ్ళేగా ఉంటే వెళ్దాం, ఇక్కడే ఉండాలి అన్నా ఉందాం మావయ్య, మీరు ఏం చేసినా మాకు ఓకేనే అని చెప్పగా హీరో ఫాని ఒక 2 మినిట్స్ చూస్తాడు. సరే పాపం అని అనుకొని మనం కొన్ని రోజులు ఇక్కడే ఉందాం, తాతయ్యకు హెల్త్ బాగైన తరువాత ఊరికి వెళ్దామని చెప్పగా ఫాకి ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. సరే తవాన్ రా మనం షాపింగ్కి వెళ్ళి నీకు చాలా టాయ్స్ అంతా కొనుక్కొని వద్దామని చెప్పగా తవాన్కి అంత ఖుషి. రండి రండి వెళ్దామని ముగ్గురు షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని నైట్ ఇంటికి వస్తారు. తవాన్ అయితే హీరో పైనే నిద్రపోతుంటాడు. ఇంకా హీరో కూడా సరే ఫా లేట్ అయింది నేను రూమ్కి వెళ్ళి వీన్ని పడుకోబెట్టా అని వెళ్తున్నప్పుడు ఫా హీరో చేయి పట్టుకొని 1 నిమిషం అని స్టాప్ చేసి నేను ఈరోజు మీకు థ్యాంక్సే చెప్పలేదు కదా, మీరు మా నాన్న కోసం తవాన్ ఇక్కడ ఉండటానికి ఒప్పుకున్నారు, దానికి చాలా చాలా థ్యాంక్స్ అన్నప్పుడు నేను ఇది మీ నాన్న కోసం చేయలేదు అంటాడు. వెంటనే ఫా కాస్త దగ్గరకు వెళ్ళి అయితే నా కోసం చేశారా అని అడగ్గా అది మాత్రం చెప్పను కదా అన్నట్లు నోరే తెరవనంటున్నాడు. సరే వదలండి, మీరు చెప్పకపోయినా పర్లేదు, నేను అలానే అనుకుంటాను, నా కోసం మీరు ఇక్కడ ఉండటానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి నవ్వుతూ వెళ్తుంటుంది. ఇంకా ఆ రోజు నైట్ తనకి నిద్ర రావడం లేదు. ఊరికే అలానే హాల్లో కూర్చోంటుంది. అప్పుడే హీరో కూడా వస్తాడు. ఏంటి మీరు నిద్రపోలేదా అని అడిగినప్పుడు ఏమో నిద్ర రావడం లేదు, మిగతా అందరూ నిద్రపోవడానికి వెళ్ళిపోయారు అన్నప్పుడు అయితే నువ్వు నేను మాత్రం ఒంటరిగా ఉన్నామని అంటున్నావా అని హీరో క్యాజువల్గానే అడుగుతాడు. కానీ ఆ మాట వినగానే ఫాకి తాగుతున్న నీళ్ళంతా తలకెక్కుతుంటుంది. హీరో వెంటనే స్లోగా తాగు అని తల మీద చేయి పెట్టడానికి రాగా ఫాని చూడాలి. లేదు లేదు పర్లేదు అని వాడి చేయిని దూరం తోసి నీకేం కావాలి అని ఒకలా అడుగుతుంటుంది. నేను నీళ్లు తాగుదామని వచ్చాను అంటాడు. సరే ఉండండి నేను వెళ్ళి నీళ్లు తీసుకుని వస్తాను అని చెప్పి ఒకలా బిత్తర చూపులు చూస్తూనే లోపలికి వెళ్తుంది. హీరోకి అయితే ఏం అర్థం కావడం లేదు, తినేందుకు ఇప్పుడు ఓవర్గా చేస్తుంది అని చూస్తుంటాడు. ఫాకి ఏం ప్రాబ్లం అంటే మేమిద్దరమే ఇలా ఒంటరిగా ఉన్నాం, ఈ టైంలో నేను కాస్త ఓవర్గా చేసి అతని మీద ఉన్న ఫీలింగ్స్ని పైకి కనిపించేలా చేసేస్తే ఏం చేసేది, ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు నార్మల్గా ఉండటానికి రావడం లేదే అని చెప్పి హీరోని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు వాడు క్యాజువల్గా ఫాని చూడగా పోయింది పోయింది చూసేసాడే అని ముఖాన్ని తిప్పుకొని దీని గురించే ఆలోచిస్తూ నీళ్లు పోస్తుంటుంది. హీరోకి అయితే ఏం అర్థం కావడం లేదు. ఫా నీళ్లు కింద పోయడం చూసేసి ఫా దగ్గరకు వెళ్ళి ఫా వెనకాల నిల్చొని ఈ ఫా ఫా అని పిలుస్తుంటాడు. కానీ ఫాకి వినపడ్డమే లేదు. తరువాతనే వెనకాల హీరో ఉన్నాడు అని ఫీల్ అయి తిరిగి చూడగా నువ్వేం చేస్తున్నావు, నీళ్ళంతా కింద పోతుంది చూడు, నీకేమైంది అని అడుగుతాడు. ఏం లేదు నేను వచ్చేస్తా ఉండు అని చెప్పి ఇప్పుడు ఫోన్ తీసుకొని దూరంగా వెళ్ళి ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడుతుంది. ఫ్రెండ్ ఏం చెప్తుంది, నువ్వు వాడికి ట్రై చేస్తున్నావు అని తెలియనట్లు క్యాజువల్గా ట్రై చేయని చెప్పి డిజైన్గా ఐడియా ఇవ్వగా
ఫా కూడా స్లోగా వెళ్తుంది. హీరో అయితే కిచెన్ రూమ్ లోనే ఏమో చేస్తుంటాడు. ఫా డోర్ బయట నిల్చొని ఇప్పుడు ఎలా క్యాజువల్ గా వీడికి ట్రై చేసేది, సరే ఏమైనా చేద్దామని చెప్పి కాలు తీసి ముందు పెడుతుంది. ముందు ఉన్న అద్దంని మర్చిపోయావే అన్నట్లు ఆ డోర్ కి తగిలి నొప్పికి అరుస్తుంటుంది. నీ ఇంట్లో ఉన్న డోర్ నీకే కనిపించలేదా, ఎక్కడ కాస్త నీ తల చూపించు, ఎక్కడ దెబ్బ తగిలింది అని చూద్దామన్నప్పుడు ఫా కూడా చూపిస్తుంది. హీరో కూడా చాలా క్లోజ్ గా వెళ్ళి చాలాసేపు తలని చెక్ చేస్తుంటాడు. నువ్వు బాగా చూడు చూడు, అంతవరకు నేను నిన్ను చూస్తుంటా అని ఫా ఒక పక్క హీరోని బాగా సైట్ కొట్టుగా సడన్ గా హీరో కూడా నోట్ చేసేస్తాడు. తినేందుకు ఇప్పుడు ఇలా చూస్తుంది అన్నట్లు అనుకుని, అవును నువ్వెందుకు కిచెన్లోకి వచ్చావు అని అడగ్గా ఫాకి ఏం చెప్పాలో తెలియక, అది చాలా ఆకలిగా ఉన్నింది అందుకే వచ్చాను అంటుంది. మాల్లో బానే కదా తిన్నావు, అంతలోనా నీకు ఆకలిగా ఉంది అని అడుగుతాడు. అరే మనుషులన్నాక ఆకలిస్తుంది కదా, ఉండండి నేను వెళ్ళి కిచెన్లో ఏముందో చూస్తాను అని కిచెన్లోకి వెళ్ళి ఊరికే ఏమైనా ఉందా అని చూస్తున్నట్లు డ్రామా చేస్తుంటుంది. సరే ఈ సాస్ ని తీద్దామని పైన సెల్ఫ్ మీద ఉన్న ఆ సాస్ ని తీయడానికి చాలా సేపు ట్రై చేస్తుంటుంది. హీరో చూసేసి వీడే ఫా వెనకాల వచ్చి నిల్చొని ఆ బాటిల్ ని తీసిస్తాడు. వీడిని ఇప్పుడు ఇలా చూడగానే చాలా టెన్షన్ గా ఫీల్ అవుతుంది. ఇవ్వండి ఇవ్వండి నేనే తీసుకుంటా అన్నప్పుడు నువ్వు వెళ్ళి కూర్చో, నేనే నీ కోసం కుక్ చేసి తీసుకుని వస్తాను అని చెప్పి బాగా హెవీ అయినా ఒక ఫుల్ మీల్స్ లా చేసుకుని వచ్చి ఫా ముందు పెట్టాడు. ఫా తిను అన్నట్లు, దేవుడా ఆకలిగా ఉంది అని చెప్పేశా కదా, ఇప్పుడు దీన్ని నేను ఎలా తినేది అని చూస్తుంటే హీరో ఏమ్రా అంటే, ఏంటి ఆకలిగా ఉంది అన్నావు కదా, తిను చల్లారిపోతే బాగోదు అంటాడు. ఫాకి ఇంకా వేరే దారి లేదు, ఖచ్చితంగా తినాల్సిందే. సో తినడం స్టార్ట్ చేస్తుంది. వాడేమో కదలకుండా అక్కడే కూర్చొని ఫా తింటుంటే నవ్వుతూ చూస్తుంటాడు. వెళ్ళి చావనంటున్నాడు కదా అని ఫా ఎలానో కష్టపడి మొత్తం అంతా తినేస్తుంది. వాడైతే అంత ఆకలితో ఉన్నావా ఏంటి, అందుకే మొత్తం తినేసావు, ఇవ్వు ప్లేట్ ఇవ్వు నేనెళ్ళి వాష్ చేస్తాను అని దాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు తినకి సడన్ గా కడుపు నొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు తిన్న ఫుడ్ ఎఫెక్ట్ లా ఉంది. సో నొప్పిగా ఉండడంతో ఆర్చగా వీడు కూడా ఏమైంది అని అడుగుతాడు. ఏం లేదు నేను రూమ్ కి వెళ్తాను అని నడవలేక నడిచి వెళ్తుంటుంది. ఏమైంది, హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా అని అడిగినప్పుడు లేదు నేను కాస్త రెస్ట్ తీసుకుంటే బాగైపోతుంది అని చెప్పి కష్టపడి నడిచి వెళ్ళగా వీడు అడుగుతూనే ఉన్నాడు, నీ వల్ల నడవడానికి అవుతుందా అని అడగ్గా ఆ అని చెప్పి వెళ్తుంది. కానీ ఫా వల్ల అస్సలు కావడం లేదు. ఇక హీరో చూసేసి ఇది అయ్యే పని కాదు అని అనుకొని ఫాని ఎత్తేసుకుంటాడు. ఫాకి అయితే ఒక పక్క కడుపు నొప్పి, ఇంకో పక్క హీరో ఇలా ఎత్తుకొండడం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతుంది. ఇప్పుడు హీరో ఏమో సేఫ్ గా బెడ్ మీద పడుకోబెట్టి కిచెన్ లోకి వెళ్ళి వేడిగా అల్లం టీ తీసుకుని వచ్చి ఇస్తాడు. వాడు ఇలా అంతా చేయడంతోనే ఫాకి కాస్త రిలీఫ్ అయి ఉంటుంది. ఇప్పుడు టీ తాగుతున్నప్పుడు హీరో ఏమంటాడు, నాకు మా తాతయ్య కొన్ని టెక్నిక్స్ అంతా నేర్పించాడు, అక్కడ ప్రెస్ చేసాము అంటే నీకు స్టొమక్ పెయిన్ తగ్గిపోతుంది అని చెప్పగా, ఇక్కడ కడుపు మీద ప్రెస్ చేస్తారా అని అడిగినప్పుడు లేదు లేదు కాళ్ళు ప్రెస్ చేయాలి, నీ కాళ్ళు ఇస్తావా, నీకు ఓకే అంటే ఇవ్వు అని అడుగుతాడు. కాళ్ళు అడగడానికే కాళ్ళ మీద పడిపోతాడేమో కదా, చాలా మంచోడివియా నువ్వు అని ఫా కూడా కాళ్ళని చాపగా వీడు సూపర్ గా మసాజ్ చేస్తుంటాడు. ఇదే ఛాన్స్ అని చెప్పేసి ఫా కూడా అవును ఆ రోజు నా దగ్గర ఏమో చెప్పడానికి వచ్చారు కదా, అదేంటి అని అడిగినప్పుడు ఎప్పుడు అన్నట్లు అడుగుతాడు. అది ఆ రోజు నేను సైకిల్లో నుండి కింద పడిపోయినప్పుడు ఏమో చెప్పడానికి వచ్చారు కదా, అదేంటి అని అడగ్గా అదా అది కాఫీ బీన్స్ బాగా ఎండిపోయింది, ఫైనల్ స్టెప్ మాత్రమే ఉంది అని చెప్పడానికి వచ్చాను అంటాడు. ఏంటి కాఫీ ఎండిపోయిందా, నిజంగానే ఆ విషయం చెప్పడానికే వచ్చారా ఏంటి అని అడగ్గా అవును అది చెప్పడానికే వచ్చాను, సరే ఇప్పుడు పెయిన్ ఎలా ఉంది అని అడుగుతాడు. ఇంతకు ముందు వరకు కూడా బానే ఉన్నింది, ఇప్పుడే నొప్పిగా ఉంది అంటుంది. సరే నా దగ్గర ఇంకొక మెథడ్ ఉంది, కాళ్ళని క్రాస్ గా పెట్టి వీపుని ముందుకి బాగా బెండ్ చేసి శ్వాస తీసుకున్నాము అంటే నొప్పి తగ్గిపోతుంది అనగా ఫా కూడా చేసి చూస్తుంది. కానీ వీపు బెండ్ అవ్వడమే లేదు. అయ్యయ్యో నా వల్ల అస్సలు కావడం లేదు, ఇంకా తరువాత నా వీపు బెండ్ అవ్వనంటుంది అన్నప్పుడు హీరో వచ్చి నీకు ఓకే అంటే నేను హెల్ప్ చేయనా అని అడుగుతాడు. చెయ్యొచ్చు అన్నట్లు చూడగా హీరో కూడా ఫా వెనకాల వెళ్ళి కూర్చొని చాలా ఆలోచించి తన షోల్డర్ ని పట్టుకుంటాడు. ఇప్పుడు షోల్డర్ ని పట్టుకొని ముందు బెండ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంటాడు. అంతే అయిపోయింది, ఇంకా కాస్త బెండ్ చేయి అంతే అని బెండ్ చేస్తూ ఉన్నప్పుడు ఫా అయితే అరే రే రొమాంటిక్ సీన్ జరగబోతుంది కదా అని కలలు కంటున్నప్పుడు
అక్కడే పెట్టారు కదా పెద్ద ట్విస్ట్ అన్నట్లు ఫాని చూసారంటే సడన్ గా గ్యాస్ వదిలేస్తుంది. ఆ సౌండ్ ని వినగానే హీరో షాక్ అయిపోతాడు. ఇందులో ఫాని చూసారంటే అస్సలు పైకి లేవడం లేదు. అసలు తనకి చాలా షైగా ఉంటుంది. కాసేపు తరువాతనే స్లో మోషన్ లో పైకి లేచి ఇలా అవమానం జరిగిందే అన్నట్లు కూర్చుంటుంది. హీరో కూడా సైలెంట్ గా సరే నేను వెళ్తున్నా అని చెప్పి ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏమో జరుగుతుంది అని చూస్తే ఇలా అంతా జరిగిందే అని హీరోయిన్ పాపం దొర్లి దొర్లి గట్టిగా అర్చి ఫీల్ అవుతుంటుంది. కానీ హీరో ఏం రా అంటే వెళ్లకుండా డోర్ బయటనే నిల్చొని ఫా అర్చడం అంతా విని బాగా నవ్వుతూ నిల్చో ఉంటాడు. అలానే ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.